జరిగిన దాడి కాదు, మొత్తం హిందువుల మీద జరిగిన దాడి. వీఆర్ ప్రొఫెసర్స్. మతం ప్రసక్తి ఎందుకు? బ్రేకింగ్ న్యూస్. రెస్టారెంట్ లో బాంబు పెట్టిన వ్యక్తిని సీసీటీవీ ఫుటేజ్ లో పోలీసులు ఐడెంటిఫై చేశారు. దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే అతను ఒక కాలేజ్ స్టూడెంట్. దారుణం. చదువుకుని దేశానికి ఉపయోగపడాల్సిన విద్యార్థులు దేశద్రోహానికి పాల్పడుతున్నారు. వెరీ సాడ్. నా కెమికల్ ఫ్యాక్టరీ కోసం తెప్పించిన హెక్సామిన్ పౌడర్ తో బాంబు తయారు చేసి నా కాలేజ్ స్టూడెంట్ తోనే ద్వారకా రెస్టారెంట్ బ్లాస్ట్ చేయించావు. పోలీసులు ఆయన ఐడెంటిఫై చేశారు. ఎనీ టైం పట్టేసుకుంటారు. వాడు ఆల్రెడీ చచ్చిపోయాడు. ఇవన్నీ చూస్తున్న నాకు టెన్షన్ పెరిగిపోతుంది. ఏదో డెసిషన్ తీసుకోవాలి. బెగర్స్ కెనాట్ బి చూసెస్. నేను చెప్పింది చేయడం తప్ప నీకు వేరే ఆప్షన్ లేదు బాచిరాజు. నేనిప్పుడు నా గురించి, నా పర్పస్ గురించి చెప్పాలనుకుంటున్నాను. నా పేరేంటి? సంజయ్ శర్మ. జలాలుద్దీన్ ఖురేషీ ఫ్రమ్ కరాచీ. ఐసిస్ తెలుసా? పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఐఎమ్ ఫ్రమ్ ఐసిస్. బార్డర్ దగ్గర టెర్రరిస్టులను తుడిచిపెడుతుంటే నేను ఈ దేశం నుంచి టెర్రరిస్టులను పుట్టిస్తున్నాను. రాడికలైజేషన్. ఇండియన్ యూత్ ని, స్టూడెంట్స్ ని రెచ్చగొట్టి ప్రలోభపెట్టి తీవ్రవాదులుగా మార్చడం. ప్రపంచంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా వాట్సాప్ లో, పర్సనల్ టాక్ లో ఇండియన్ గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా ఒపీనియన్ స్ప్రెడ్ చేయడం. యూత్ మైండ్స్ లో మతం, ప్రాంతం లాంటి ఫీలింగ్స్ రెచ్చగొట్టడం. కేరళ, గుజరాత్, అస్సాం, దేశం 4 మూలల చాలా సంవత్సరాలుగా ఈ మిషన్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఇండియాలో చాలా రోజులుగా టెర్రరిస్ట్ అటాక్స్ జరగడం లేదు. అంతా సైలెంట్ గా ఉంది. భూకంపం రావడానికి ముందు అట్టడుగు పొరల్లో నిశ్శబ్దంగా చాలా కదలికలుంటాయి. ఇది అంతే. ఈ రోజు జరిగింది జస్ట్ టెస్ట్ బ్లాస్ట్. వెరీ సూన్ ఇండియా మొత్తం దీపావళి జరగబోతుంది. నీతో కనెక్షన్స్ ఉన్నాయని బయట తెలిస్తే నాకు చాలా రిస్క్ భయ్యా. నువ్వు నా దగ్గర తీసుకున్న 500 crores ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా? ISI, పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్. యు ఆర్ ఆల్రెడీ ఎ టెర్రరిస్ట్. యూ హ్యావ్ 2 options. ఏంటి? 1 చావడం, 2 నేను చెప్పింది చేయడం. మా అన్నయ్య సెంట్రల్ మినిస్టర్. ఇదంతా అని తెలిస్తే వైఫై కెమెరా. చెప్పండి ఫారూక్. మన కాలేజీలో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. వాట్? మీ తమ్ముడు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. ఫారూక్, ఎవిడెన్స్ తీసుకుని ఇమ్మీడియట్ గా గండిపేట ఫామ్ హౌస్ కు వచ్చేయండి. ఓకే సార్. ఎలా తెలుసుకున్నావు ఫారూక్? నువ్వు నమాజ్ చేయడం చూశాను. గుడ్ జాబ్ మిస్టర్ ఫారూక్. లా ఇలాహా ఇల్లల్లాహ్. అన్నయ్య ఫారూక్ కోసం వెయిట్ చేస్తున్నావా? రాడన్నయ్య, చంపేశాం. స్టెప్ బ్రదర్ అయినా సొంత తమ్ముళ్లా చూసుకున్నాను. ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసి బిజినెస్ మేనేజ్ చేస్తే ఏంట్రా నువ్వు చేస్తుంది? నిన్ను ఇంకా క్షమిస్తే దేశానికి ద్రోహం చేసినట్టు. ఐ విల్ నాట్ స్పేర్ యూ. నీకు ఆ ఛాన్స్ లేదు. సెక్యూరిటీ కోనేశాం అన్నయ్య. కొన్ని విషయాలు తెలియటం, తెలుసుకోవటం చాలా ప్రమాదం. పోయే ముందు నీకు రిలీఫ్. పై ఎలక్షన్ లో నేనే కంటెస్ట్ చేస్తున్నాను. కాన్స్టిట్యున్సీ మన ఫ్యామిలీ చేతుల్లోనే ఉంటుంది. ప్రామిస్. బాజీరాజు, ఈ డెత్ ని హార్ట్ అటాక్ గా పోర్ట్రే చేయి.
అర్థమైంది బాయ్. నాగార్జున హై స్కూల్. బాజిరాజు, పాప బతుకుంటే నీకు నాకు మాత్రమే కాదు, నా మిషన్ కి కూడా డేంజర్. ఆ స్కూల్ త్రూ డీటెయిల్స్ తెలుసుకుని చంపేయి. సెంట్రల్ మినిస్టర్ సీతారామరాజు గారు నిన్న హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. వివాదాలకు అతీతంగా నిస్వార్థంగా ప్రజలకు ఎన్నో సేవలు అందించిన సీతారామరాజు గారి అకాల మరణం ఆయన మృతి పట్ల ప్రగాఢ తాత, ఆ తాతను చంపేశారు. నీకెలా తెలుసమ్మా? నేను చూసాను తాత. డాడీ, మీరు టెన్షన్ పడకండి. పోనీ పోలీసులు చెప్తే? నో డాడీ, ఇది పొలిటికల్ మర్డర్. పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. దర్శన ఎక్స్పోజ్ అవ్వడం సేఫ్ కాదు. ఈ విషయం బాబాయ్ పిల్లి కూడా చెప్పొద్దు. నేను వచ్చేంత వరకు స్కూల్ కూడా పంపించొద్దు. ఇక్కడ ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నాను. కంప్లీట్ అవగానే వచ్చేస్తాను. దర్శన జాగ్రత్త. అలాగే రా. I'm here to announce that our anti-terrorist squad team has caught 2.5 tons of RDX in Kashmir. As per the intelligence report, there is a conspiracy to commit massive genocide in India. But we are confident we won't let that happen. Thank you. బాజిరాజు, నేను ఇమీడియట్ గా కాశ్మీర్ వెళ్ళాలి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పాపాని ట్రేస్ చేసి చంపేయి. ఓకే బాయ్. కంగ్రాట్స్ మ్యాంగో శ్యామ్ గారు. థ్యాంక్స్ రా. మొత్తానికి మార్కెట్ యార్డ్ చైర్మన్ అయిపోయారు. ఆ గడ్డన్నారం పోతురాజు గారిని మాగిన మామిడి పండ్లా నిలిపేశాం. మంచి కిక్ వచ్చిందిరా. ఆ కిక్కు కోసమే కదా అసోసియేషన్ బిల్డింగ్ కడతారని ప్రామిస్ చేశారు. ఎలక్షన్ ముందు అన్న అంటాం, వాళ్ళు అడుగుతారు కదా. ఇదిగో అదిగో అని తోసుకుపోతాం. మరీ ప్రెషర్ వస్తే ఫౌండేషన్ స్టోన్ వేస్తాం. నెక్స్ట్ టర్మ్ లో కంప్లీట్ చేస్తాం. ఇంకో ప్రామిస్ చేస్తాం. ఒరే యాదగిరి, కార్బైడ్ గట్టిగా కొట్టండి. మ్యాంగోస్ కలర్ నెక్స్ట్ లెవెల్ లో ఉండాలి. టేస్ట్ ఏముంది, పంచదార కలుపుకుంటారులే. మరీ మార్చి లోనే తినేయాలంటే కంచు తెస్తాం. అన్నింటికి భయపడితే నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళినట్టే. చెప్పింది జై. రేడియేషన్ ఏమండే, కొండగట్ట ఆంజనేయ స్వామి గుడికి వస్తామని మొక్కున్నారంట. ఆ పోతురాజు గడి తొక్కేయాలని మొక్కేసానే. దారి ఖర్చులకి ఎంత అవుతుందో ఆలోచించారా? ఎప్పుడో అన్నయ్య గారి ఫ్లాట్కి వెళ్దాం పదా. అన్నయ్య పాపకి ఎలా ఉంది? ప్రస్తుతానికి బానే ఉందిరా, కానీ అప్పుడప్పుడు నిద్రలో ఉలిక్కి పడుతుంది. కొండగట్ట ఆంజనేయ స్వామి టెంపుల్ తీసుకెళ్దాం. ఈ భయాలు గీయాలు పోయి పాప నార్మల్ అయిపోద్ది. ఏమంటావు? అవును బాబు గారు, వెళ్దాం. ఇప్పుడు ఎక్కడికి వద్దామా? వెళ్దాం తాత, ఇంట్లో బోర్ కొడుతుంది. అన్నయ్య బాబు కొండగట్టుకి ఇటేనా? ఇటే సార్, నేను అక్కడికి వెళ్తున్నా. ఐఎమ్ గోపి. మ్యాంగో షాప్, మామిడికాయల వ్యాపారం. మంచి కలర్ మా ప్రత్యేకత. కార్బైడ్ లేకుండా. అవునండి, జనరల్ గా సంగీతం అంటే చెవులు కోసుకుంటారు కదండి. మా నాన్నగారేమో మ్యాంగోస్ అంటే నాలే కోసేసుకుంటారు. ఓ ఇంట్రెస్టింగ్. నేను ఇవాళ హైదరాబాద్ వచ్చాను. నాన్నగారికి ఆంజనేయ స్వామి అంటే బాగా నమ్మకం. ఓహో, అన్ని విషయాలు ఆయనే ఫాలో అయ్యారు, ఒక్క పెళ్లి విషయంలో తప్ప. ఇంతకీ నాన్నగారు ఏం చేస్తుంటారు? బిల్డర్. బాడీ బిల్డరా? అంటే నిన్ను చూస్తే డౌట్ వచ్చింది. కన్స్ట్రక్షన్ బిజినెస్. 10 మందికి నీడనివ్వాలనేది నాన్నగారి జీవిత ఆశయం. అలాంటప్పుడు చెట్లు పెంచాలి, గొడుగులు పెంచాలి. అంతేగాని కన్స్ట్రక్షన్ అంటే ఖర్చు కదా. జోక్ జోక్. నాన్నగారు కూడా జోకులు బాగా ఎంజాయ్ చేస్తారండి. ఏడికంటే పిచ్చి పెట్టినట్టు నానబెట్టేశాడు. ఎంతకు మీ నాన్న బిల్డర్ అంటున్నావు? వంశీరామా, ఆదిత్యరామా? బుల్రెడ్డి గారండి. బుల్రెడ్డి గారంటే? బద్దం బుల్రెడ్డి గారండి. ఇలా షాక్ అయ్యారేంటి? విన్నావా? ఆ బుల్రెడ్డి గారి కొడుకంట. గాడు కాదండి, గారండి. ఆ 420 గాడికి మర్యాద ఒకటా? వాడు బిల్డర్ కాదు, చీటర్. మామిడికాయలు చీడలు అంటాడు. మీరు నాన్నగారిని అపార్థం చేసుకుంటున్నారు. అదొకప్పుడు చేసుకున్నాం, మంచోడు అనుకుని. మీ బాబు దగ్గర ఫ్లాట్ లో బుక్ చేసి అడ్డంగా బుక్ అయిపోయాం. డబ్బులు మొత్తం దొబ్బేసి కన్స్ట్రక్షన్ సగంలో ఆపేశాడు దరిద్రుడు. జడగత్తరేదవా, మోసం చేసి మస్కెట్ పారిపోయాడు. ప్లీజ్, మీరు నాన్నగారి గురించి అలా మాట్లాడకండి. ఆయన ఇంటెన్షన్స్ గొప్పవే, సిచ్యువేషన్స్ సపోర్ట్ చేయలేదు. దేనికి? మోసం చేయడానికా? నాన్నగారు మోసం చేయలేదండి, మొహం చాటేశారు. తేడా ఏంటో? మోసం చేయటం అంటే చీట్ చేయటం, మొహం చాటేయటం అంటే ఫేస్ చూపించపోవటం. రెండు ఒకటే కదా. మీ బాబు కూడా నీలాగే ట్రిక్కీ డైలాగ్ అని చెప్పి మమ్మల్ని ముంచేశాడు. అందుకే నేను వచ్చాను. ఎందుకు? లెగసీ కంటిన్యూ చేయడానికా? నష్టం భర్తీ చేయటానికి. మా నాన్నగారిని పార్ట్నర్స్ చీట్ చేశారు, అందుకే మస్కట్ పారిపోయారు. అక్కడ కూడా కంఫర్టబుల్ గా లేరు, పెరాలసిస్ తో మంచం పట్టేశారు. మా కుటుంబం, మా ఆనందం మొత్తం మోసానికే స్మాష్ అయిపోయింది. అందుకే నాకు మోసం అంటే ద్వేషం. అంటే నువ్వు నీ బాబు చేయొచ్చు కానీ బయట వాళ్ళు చేస్తే మీరు భరించలేదు. చంపడానికే వచ్చారు. వెంబడి చెప్పడానికి ఎవరు? గంటన్నరం పోతురాజు గారు ఇంతకు తెగించాడు. కేసు మర్చిపోయాను. అయ్యో, నా వాలెట్ కూడా మర్చిపోయాను. వెళ్తే చేయండి. ఏంటే తెచ్చేది? నరికేస్తాను. ఎవరా మీరు? ఏంటిది? తగిలితే ఏంటి పరిస్థితి? What did you say? నీ అబ్బా అన్నాన్రా, నీ అబ్బా.
ఇలా కొడుతున్నాడు, మీరేమో అమ్మ నా బూతులు తిట్టారు, మిమ్మల్ని ఏం చేస్తాడు? నువ్వు తిట్టలేదేంటి? అడుగులు తిట్టే పగబెట్టేస్తా. నిన్నేం చేస్తాడో చూసుకో. అండి సహజం. నీ అబ్బా అంటారా అండి? దారుణం. మీరు కూడా నానా మాట్లాడినారండి. చదువుతో ఊరికే సరదాగా తమాషాగా. అయినా ఫిల్తీ లాంగ్వేజ్ తప్పు కదండి. పోతూ కాకపోతే ఫ్రెండ్ కదా, చెప్పకుండా వెళ్ళిపోయాడనే బాధ. ఇప్పుడు నాకు అర్థమైంది కదా. ఎక్కడి నుంచి మీ నాన్నగారు ఒక్క మాట అంటే ఆ బూడి తీసుకొట్టు. మీరు అలా మాట్లాడకూడదు. నాన్నగారి గైడ్ లైన్స్ లో పెద్దలను గౌరవించడం అనేది ప్రైమరీ. ఇంత పెద్ద మనసున్న బుల్లిరెడ్డికి పెద్దరెడ్డి అని పేరు పెట్టుంటే బాగుండేది. మై జెన్యూన్ ఫీలింగ్. ఇంతకీ ఎవరండి వాళ్ళు? గట్టన్నారం పోతురాజు గారి మనుషులు. ఎలక్షన్ లో ఓడిపోయామన్న ఫ్రస్ట్రేషన్ తో నా మీద చేసిన అటాక్. బాబు టెంపుల్ బుసేసి టైం అయింది. పద పద. బాబు వాళ్ళు వచ్చింది పాప కోసం. పాప మీద కోపం ఎవరుకుంటుందండి? పాప ఒక క్రైమ్ కేసులో విట్నెస్. మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. వాళ్ళ నాన్న వచ్చే వరకు ఎవరికి చెప్పొద్దన్నాడు. నాకు ఇన్సిడెంట్ చూసిన తర్వాత భయంగా ఉంది. నేను ఏదైనా ప్రాబ్లం కి కనెక్ట్ అయితే చివరిదాకా నిలబట్టడం నా బలహీనత. అదే నీ బలం అని నాన్న అంటుంటారు. పాప గురించి మీరేం భయపడకండి. చాలా థ్యాంక్స్ బాబు. ఇంతకీ మా జాలీబాబు ఎలా ఉన్నాడు? ఏమ్రా జాలి, సార్ కారెందుకు తీసినవే? ఒళ్ళుకి నా బలిచినయా? మేడం డీజిల్ కొట్టించరమ్మంటే తీసుకెళ్ళాను సార్. దాని కారెందుకురా? క్యాన్ల పట్టుకొస్తే సరిపోదా? సారీ సార్. బేకార్ పనులు చేసుడు ఉల్టా సారీ సార్. ఇంకెప్పుడు చేయనండి అయ్యా. మీరు ఇచ్చే పాత బట్టలు సెట్ అవ్వట్లేదు. దయ తెలిస్తే కొత్తవి కుట్టించుకుంటాను. ఇష్టం అయితే వేసుకో, లేకుంటే బరబత్తలా తిరుగుబే. అంటే ఏంటి సార్? ఇప్పుకున్నాగా తిరగమంటున్నారా? పోనీ మీ పాత చెప్పులని ఇప్పించండి అయ్యా. అరే ఓ కాలికి ప్యూమా, ఒక కాలికి నైక్ వేసినావు. ఇంతకన్నా ఏం కావాలరా? 2 బ్రాండ్లు వేసుకుంటే కోవర్కర్స్ నవ్వుతున్నారు సార్. నీ బతుకు సిగ్గొకటి. మీ అన్నగాడు చేసిన లుచ్చా పనికి చెప్పుతో కొట్టకుండా చెప్పులు ఇచ్చిన. ఎగ్జాక్ట్లీ. అంబానీ పెళ్లిలో కూడా అందరూ సింగిల్ బ్రాండ్ ఫుట్వేర్ వేసుకున్నారు. నీకు మాత్రం రాయల్ గా 2. మంచిగా చెప్పినావు అన్న. ఇద్దరు ఆ సంగతి రేయ్ జాలి, సార్ డ్రై ఫ్రూట్స్ తీసుకో. థ్యాంక్ యూ సార్. ధర్మ ప్రభువులు. ఇవి డ్రై ఫ్రూట్స్ ఏంటండి? ఎండిపోయిన యాపిల్స్, కమలాలు. అందుకే డ్రై ఫ్రూట్స్ అన్నాను. చుట్టాలు వస్తున్నారు. ఫ్లాట్ అంతా డస్టింగ్ చేసేసి తడుగుడు పెట్టాయి. స్నానం పెడితే రసం వస్తుంది. పందరు కలుపుంది అయ్యా. వారం రోజులైంది బాత్రూమ్లు కడగవా? కొంచెం వర్క్ లోడ్ ఎక్కువైందయ్యా. ఆ సోదంతా నాకు అనవసరం. సాయంత్రం నేను వచ్చేటప్పటికి బాత్రూమ్లు అన్ని క్లీన్ చేయలేదనుకో, నీకు తిండి కూడా దొరకకుండా చేస్తాను. జాలి బాబు, టాబ్లెట్లు తెచ్చినావురా? ముందు ఇది పట్టుకొని చెప్తాను. ఇది షుగర్ కి, ఇదిగో ఇది గ్యాస్, ఇది అల్సర్ కి. బీపీ టాబ్లెట్ ఏవిరా? ఎన్నిసార్లు తిరగలేసి వస్తాను. అబ్బాయి, ఎవడరా నువ్వు? నన్ను గుర్తుపట్టలేదా? నేను ఇప్పుడు ఎవరిని గుర్తుపెట్టే పొజిషన్ లో లేను. ఏ? ఆ బీపీ సాంబడి గడికి టాబ్లెట్స్ తేవాలి. తెద్దులే, ముందు నేనెవరో తెలిస్తే షాక్ అయిపోతావు. ఎవడో నువ్వు? జాలీబాబాయ్ గోపిరెడ్డిని, మీ అన్నయ్య బుల్రెడ్డి గారి అబ్బాయిని. నువ్వా? నువ్వెందుకు వచ్చావురా? ఏ ముఖం పెట్టుకొచ్చావురా? లోపలికి జగ్గని మేతేసినట్లు ఈ దుర్మార్గుడు నన్ను వదిలేసి రాత్రి పారిపోయాడు మీ నాన్న. అబ్బాయి, ఆ రోజున ఫుల్ గా తాగేసి పడుకున్నావంట, అందుకే వదిలేసి వెళ్ళిపోయాడు. అసలు తాగించిందే దరిద్రుడురా. అయినా ఆడేమన్నా సినిమాకి వెళ్తున్నాడంటే వదిలేసి వెళ్ళిపోవడానికి? ఆ రోజు నుంచి రాక్షసులు నాకు నరకం చూపిస్తున్నారా? అడ్డమైన చాకరీ చేయించుకుని చిరిగిపోయిన బట్టలు, మిగిలిపోయిన మెతుకులు, వాడి పడేసిన చెప్పులు, ఆఖరి బ్రష్ కూడా వాళ్ళు వాడేసింది ఇస్తున్నారా? నువ్వు బాధపడకు బాబాయ్, నేను కొత్త బ్రష్ కొంటాను. మీ నాన్న కూడా ఇంతేరా? చెప్పిన దాంట్లో మ్యాటర్ వదిలేసి మెటీరియల్స్ గురించి మాట్లాడేవాడు. మెటీరియల్స్ ఫెలోస్ రా మీరు. నువ్వు వచ్చావని తెలిస్తే మెడ పెట్టుకుని బయటకు గంటేస్తారు. షెల్టర్ కూడా ఉండదు. పెద్ద జమీందారు గారు వారసులు. బాబాయ్ తొక్కలేదు. అడివి పందుల్లా తింటారు చిన్న పిల్లల్ని చంపలేపారా? ఆడేవాడు వచ్చి ప్లాన్ అంతా పాడు చేశాడు సార్. నేను వచ్చి ఎవరు రాకుండా కాపలాకాయలా? సార్ మీరు ఇలా బాటిల్స్ మీద బాటిల్స్ ఎత్తేస్తుంటే నాకు చాలా బాధగా ఉంది సార్. నీకు ఉంచట్లేదనా? అలా మాట్లాడతారేంటి సార్? మిమ్మల్ని నమ్ముకొని మొన్న ఈఎంఐలో ఫ్లాట్ తీసుకున్నాం. మీకేమైనా అయితే మా ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తాం సార్. నీ ఈఎంఐల బాధ తప్ప నా గురించి బాధ లేదరా నీకే? మీకేం బాధలు ఉంటాయి సార్? మీ డబ్బున్న వాళ్ళు బాధలు కొని తెచ్చుకుంటారు. మా మిడిల్ క్లాస్ కి వచ్చి పడుతుంటాయి. ఆహా, మళ్ళా నాకేం బాధలు ఉన్నాయో చెప్తా నేను. చెప్పండి సార్. సన్సెట్ వింటుంటే గుండె పొట్టు వచ్చేలా ఉంది. మీరు ఎట్లా తట్టుకుంటారు సార్? అందుకే నేను యాడ్ చేసుకున్నాను. టూ లేట్. సింపతి సూప్ లాంటిది, వేడి మీద ఉన్నప్పుడే తాగేయాలి. ఒరే నేను మంతా అవుతున్నాను రా. సూపులో ఈ తాగలేను. ఇప్పుడు టెన్షన్ లో ఉన్నాను. ఎలక్షన్ అంటేనే టెన్షన్. స్ట్రాటజీ లేకపోతే ఇంకో టెన్షన్. ఒక్కసారి ఆలోచించు. ఒక్క పక్క అన్నే ఫేస్, ఒక పక్క నీ ఫేస్, కింద క్యాప్షన్ అన్న లేని తమ్ముడు. జనాలు సింపతి ఫీల్ అవుతారు. ఏం మాట్లాడమేం దీక్షితులు? అన్ని తెలుసు కదా నీకు. తెలుసు కాబట్టి మాట్లాడలేకపోతున్నా సార్. బాచే, నే అనేది గుండెపోటు కాదు, మర్డర్. నిజమే నిజమా అని అడుగుతున్నాను. అబద్ధం కానీ నిజమని నమ్మిస్తాం.
ఆపోజిషన్ కుట్రాని సింపతి కొట్టేస్తాం, జనాలతో ఓటు గుర్తిస్తాం. బాచి నీకు పాలిటిక్స్ తెలీదు, లీవ్ ఇట్ టు మీ. అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్, ఐ టేక్ కేర్. బాటిల్స్ పెట్టారా? ఈ ఫాల్తు గానికి ఏమో మ్యాటర్ తెలియదు, అన్ని తెలిసి నేనేమో ఎవరికి షేర్ చేసుకోలేను. ఈ క్రైమ్స్ లో నన్ను అవాయిడ్ చేసాడు సార్. కుదరదు, నా కంపెనీ కావాలి. ఏరా బాయిల్ పీనట్ మసాలా లేదా? ముందే చెప్పొచ్చు కదమ్మా. నోర్లేస్తుందేంట్రా అడుక్కు తినేయదవా. అదేంట్రా చికెన్ 65 చేయలేదా? తెచ్చింది 1 కేజీ. దీంట్లో అన్ని ఐటమ్స్ ఎక్కడొస్తాయి మేడం? ప్రతిదానికి ఏదో ఒకటి చెప్పు పందిలాగా. మేడం, ఉన్న ఇల్లు దులిపించుకున్నప్పుడు నెట్ఫ్లిక్స్ పాస్వర్డ్ ఇస్తా అన్నారుగా, ఇస్తారా? నీ బతుక్కి నెట్ఫ్లిక్స్ ఎందుకురా? +2 స్టోరీస్ 2 వచ్చిందంట. రోజు పావుగంట చూసుకుంటే జస్ట్ రిలాక్సేషన్ అంతే. రాస్కెల్, ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలీదురా? నోట్లో బాటలు గుక్కేస్తాడు. యాదవా. బాబాయ్, ఈ వయసులో ఏంటి చాకరీ? డిస్కస్టింగ్. ఎవడరా నువ్వు? బిల్డర్ బుల్రెడ్డి గారు అబ్బాయినండి. బుల్రెడ్డి గారిని కొడుకువారా నువ్వు? ఎంత ధైర్యం రా ఇడికి రానికి నీకు? స్లిప్ అవ్వకు బాబు, మనందరికి జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి వచ్చాడు. అవును సార్. As a treasurer, I have all details on fingertips. We suffered financial loss of 10 crores. ఇచ్చేస్తానండి. బ్రదర్ చెప్పింది అసలు. ఈ 15 ఏళ్ళ వడ్డీ సంగతి ఏంటి? ఇచ్చేస్తానండి. చక్ర వడ్డీ 28 crores, brother. టోటల్ 38 బ్రదర్. ఇచ్చేస్తానండి. చెప్పారు కదా బాబు, హార్ట్ ఎక్స్ట్రా లార్జ్. అడ్డమైన వాటికి జిఎస్టీలు అంటున్నారు. అప్పు మీద ఉండదా? దాంతో కలిపి 40. ఇచ్చేస్తాను మ్యామ్. ఇంకొంచెం ఎక్కువ అడగాల్సిందేమోనే. సార్, కన్స్ట్రక్షన్ టైంలో నాన్నగారు కొలెక్టర్ల కింద 10 acres పెట్టారు కదా, ఆ డాక్యుమెంట్స్ ఇచ్చేస్తే. అది ఎక్కడుంది? అది అమ్మేసే కదా ఈ టవర్స్ లేపా. కోకాపేట ల్యాండ్ అమ్మేశారా? బాబాయ్ నీకు తెలుసా? తెలీదురా, అసలు మనకంత ల్యాండ్ ఉందని కూడా తెలీదు. ఆ ల్యాండ్ మాకు తెలియకుండా ఎలా అమ్మేస్తారు? ఈ సెటిల్మెంట్ సీన్ కనుకుంటే ఆవాజ్ వస్తుంది. ముందు 40 కోట్లు కట్టివా. ఈ రోజు కోకాపేటలో ఎకరం 40 కోట్లు అంటే మీరే మాకు 360 కోట్లు ఇవ్వాలి. ఏం బాబాయ్? 360 కోట్ల? కష్టపడినా బ్యాంకులకు లంచం ఇచ్చినా, ఇంకోళ్ళకి దావత్ ఇచ్చినా, డాక్యుమెంట్స్ బయట తెచ్చినా, కొనడానికి పార్టీలు పట్టినా, మీ నాయన సంతకం ఫోర్జరీ చేసినా. And one more thing, while completing the construction, we suffered emotional stress. మరి మా బాబాయ్ సఫరింగ్ మాట ఏంటి? ఫిజికల్ గా, ఎమోషనల్ గా, సైకలాజికల్ గా నరకం చూసేటి పాపం పెద్ద ఆయన. స్విగ్గీ పైన వాడుకున్నట్టు వాడుకున్నారు. మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. అలాంటి మాకు ఇవ్వండి, లేదా ప్రెసెంట్ ప్రైస్ కట్టండి అంతే. 10 ఎకరాలు. నువ్వెక్కడ దుర్మనుకున్నావురా? పట్టే బాస్, బద్మాష్, బేకూఫ్, అవునా? నేను గమ్మునుడు, నడుస్తా. అవులే సాలే కూట్లే, నీ దమ్ము తీరారా చూసుకుందాం, కొట్టుకుందాం. బిడ్డా, నీ పక్కి నరం తీయకపోతే నా పేరు పీపీ సాంబశివరావు కాదురా. ఎమరాజ్ అయ్యిందా ఉన్నావు? పోరాని అబ్బా. నో ఫాదర్. ఏ నువ్వుగా? ఆడొక లెక్క. ఏయ్, ఇంకా చూస్తున్నావురా? పోరాని అబ్బా. What did you say? నీ అబ్బా అన్నారా? నీ అబ్బా. చెప్తే విన్నారా? పైగా నేను అడంగుంటా. బీపీ టాబ్లెట్ మర్చిపోయినా, అందుకే జర కంట్రోల్ తగ్గిన. అన్ని సెటిల్మెంట్ చేసుకున్నా. జర నువ్వే మాట్లాడరా. అదే ఈ పెంట్ హౌస్ బాబాయ్ గారి పేరు మీద రిజిస్టర్ చేయాలి. But what about our entertainment? నీకెందుకు ఎంటర్టైన్మెంట్? అలాగే బాబు. ఏనాడన్నా మనం సరదాగా కూర్చుంటామంటే జాలిగా అదంటాడా? అంటాడు. జాలి గతాన్ని మర్చిపోడు. మీ వల్గర్ బిహేవియర్ మొత్తం నా బుక్ లో కాదు, బుర్రలో ఉంది. ఈ కమ్యూనిటీకి నాన్నగారి పేరు పెట్టాలి. ఏదైనా టైటిల్ సైజ్ చేయండి చూద్దాం. బుల్ రెడ్డి బజార్. ఇదేమన్నా రైతు బజార్ రా? మ్యాన్షన్, బుల్ రెడ్డి మ్యాన్షన్. ఇంకా గతం కాలే. నాన్నగారికి 6 అడుగుల కాంస్య విగ్రహం పెట్టాలి. అవి జనరల్ గా లెజెండరీ పీపుల్ కదా పెడతారు. ఇలాంటి నిష్ఠ దరిద్రుల కోసం 360 కోట్లు త్యాగం చేశాడంటే ఆయన లెజెండ్ కాదంట్రా? అఫ్ కోర్స్ ఈస్ ఎ లెజెండ్. పెట్టేద్దాం. బాబాయ్, నీకేమైనా డిమాండ్స్ ఉన్నాయా? ఒక్కటుంది. ఏంటి? నెట్ఫ్లిక్స్, అమెజాన్, హాట్స్టార్, ఆహా, ఓహో, ఆల్ పాస్వర్డ్స్ నాకు కావాలి. సినిమాల్లో హీరోలు వాడుతుంటారు, అదిరిపోయినాయి. అన్ని బిగ్ బ్రాండ్సే. ఎలా ఉన్నాయి బాబాయ్? భలే ఉన్నాయిరా. నువ్వు వాడుకున్నాక నాకు ఇవ్వా? ఇవి మొత్తం నీకే బాబాయ్. బ్రాండ్ నువ్వు పట్ల. మరి ఆ చెప్పులు నీకే, ఆ షూస్ అన్ని నీకే. ఒకేలాంటి చెప్పులు వేసుకోవాలని నాకు ఎప్పటి నుంచో కోరికరా. థ్యాంక్స్ రా. దరిద్రంలో కూరుకుపోయిన నన్ను బయటికి వెళ్ళటానికి ఆ దేవుడే నేను పంపించాడు. ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను లవ్ చేసిన అమ్మాయి కోసం ఇక్కడికి వచ్చాను. దానికి కొంచెం హెల్ప్ కావాలి. నాకు పరువు ఇచ్చావు, నీకు ప్రాణం ఇచ్చేస్తాను. ఇంతకే అమ్మాయి రూపురేఖలేంటి, గుణగణాలేంటి? ఆ జాలరెడ్డి గారిని ఇంటికి భోజనానికి పిలవడం ఏంటంటే ఎంగిల్ మెతుకులు తినేదో. మనం తినే ప్లేట్లో వద్దు, లోపల ఉన్న పేపర్ ప్లేట్ తీయండి. ఇప్పుడు వచ్చి టైం అయింది. విన్నారంటే మళ్ళీ కొత్త కండిషన్స్ పెడతారు. అయినా నేనేం వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ పిలవలేదు. సెటిల్మెంట్ అయిపోయింది కదా, అగ్రిమెంట్ మీద సంతకం చేయించుకుంటే ఓ పని అయిపోతుంది. చూడు, బగినపల్లి మామిడి పండు కోసేటప్పుడు లోపల ఉన్న పురుగును పట్టించుకుంటే తెల్లాం. వచ్చారు.
అమ్మా అయ్యగారి పాత బట్టలు చెప్పులుంటే ఇప్పించండి అమ్మా మీ పేరు చెప్పుకుంటాను. ఎన్నిసార్లు ఇయ్యాలరా కరువు కొట్టాదమ్మా. పోనీ ఆ ఫ్రిడ్జ్ లో ఉన్న కూరలన్నీ ఇవ్వండమ్మా మీకు పుణ్యం ఉంటుంది. స్మెల్ అదిరిపోతుంది రా శ్యామ్. వెరైటీలు గట్టిగా చేయించినట్టును ఏం కలుసోరే. షూజ్ బాల్ మ్యాన్ 1 lakh ఎప్పుడు చూసుండవు. బయట ఇప్పాలా? అక్కర్లేదు వచ్చేయండి. బాబు వంటలు ఎలా ఉన్నాయి? చాలా. మీ ఆవిడతో కర్రీ పాయింట్ పెట్టించు అంటది కదా నెక్స్ట్ లెవెల్ అని. ఆ లెవెల్లో ఉంటది. అంకుల్ మీ పిల్లలు నీ కంటికి పాలాకుమార్లా కనబడుతుందా? ఆల్రెడీ పెళ్లిడికి వచ్చిన కూతురు ఉంది. అవును బాబు, పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నాం. మీ సర్కిల్లో ఎవరైనా నెక్స్ట్ లెవెల్ లో ఉంటే చెప్పు, చేసేద్దాం. మేడం మేడం మీ మేడం బయట మేడం ఇతరేంటి ఇక్కడ ఉన్నాడు? గోపి బాబు నీకు ముందే తెలుసా? తెలుసా? మేడం ని చీట్ చేసి 5 lakhs చేంజ్ చూపిస్తాడు. అదేనా? అంటే మీరు సమీర పేరెంట్సా? అవును. సమాధానం చెప్పకుండా దొంగళ్ళ పారిపోతున్నాడేంటి? పోలీస్ కంప్లైంట్ ఇచ్చేద్దాం. చెప్పు తీసుకొని కొడతాం. ఇంకోసారి పేరు పెట్టి పిలిచావట. పోరా బయటికి. వాళ్ళేంట్రా అంత డ్యామేజ్ గా మాట్లాడుతున్నారు? నువ్వు దొంగతనం చేయడం ఏంట్రా? మన బేస్ ఏంటి, మన వాల్యూస్ ఏంటి? టెన్షన్ పట్టకుండా ఇటలీలో ఏం జరిగిందో చెప్పరా. చెప్పరా. ఆ తింగర్లో ఏంట్రా? అసలు ఏం జరిగిందో చెప్పు. చెప్తాను. చెప్తా బాబాయ్. €1 పెడితే ట్రాలీ వస్తుంది కదండి. €1 అంటే 90 రూపీస్ రా ఎత్తవా. మరీ మనిషిని ఇలా వాడుకోకూడదండి, అన్యాయం. ఏంట్రా ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? ఎక్కడో సుల్తాన్ బజార్ లో జాకెట్లు కుట్టుకుని నీలాంటి వాళ్ళని ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చా? గాడిదని తెచ్చుకోలేరు కాబట్టి ఈ చాకరీ చేయించడానికి తీసుకొచ్చారు. మ్యామ్, ప్రొడ్యూసర్ గారు సేఫ్ గా రీచ్ అయ్యారమ్మా? ఇప్పుడే హీరోయిన్ ఫోన్ చేశాను సార్. ఏంటంట? కాస్ట్యూమ్స్, ఫుట్ వేర్, యాక్సెసరీస్ మొత్తం అన్ని టాప్ బ్రాండ్స్ ఒరిజినల్సే కావాలంటండి. స్క్రీన్ మీద ఏం తెలుస్తుందమ్మా ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్? మీరు చూస్తే బడ్జెట్ 25 lakhs ఇచ్చారు. అవును. అన్ని ఒరిజినల్స్ అంటే అట్లీస్ట్ 50 lakhs అయినా అవుద్ది సార్. ఇప్పటికే ఓవర్ బడ్జెట్, నా వల్ల కాదు. 40 చేసుకోమ్మా. సార్, మీ సిచ్యువేషన్ నాకు తెలుసు కాబట్టి ట్రై చేస్తానండి. ఒకవేళ కుదరక ఏదైనా ఎక్సెస్ అయిందనుకోండి, అది మరి ఇంకా మీరే చూసుకోవాలి. చూస్తానులేమ్మా. ఏదో ఎక్సెస్ అన్నారు, అదేంటి మ్యామ్? 50 రౌండ్ ఫిగర్ చెప్పేస్తాను. ఇస్తాడంటారా? పేమెంట్ ఇస్తేనే మెటీరియల్ ఇస్తాం. అవతల షెడ్యూల్ చచ్చినట్టు ఇస్తాడు. ఏమండి తమరికి అయ్యో పాపం లాంటివి ఉండవే? అయి ఉంటే అడుక్కు తింటాం నీకులాగా. నేను చూసుకుంటాను, నువ్వేం టెన్షన్ పడకు. టాబ్లెట్స్ తీసుకున్నా. బాబు తినుగా నువ్వు. అవునండి. సాయిరామ్ టైంకి బాగానే తగిలాడు. కస్టమర్ వచ్చారు, మళ్ళీ చేస్తాను. ఓకే. ఐఎమ్ సమైరా, ఫిల్మ్ స్టైలిస్ట్. ఎవరు చేస్తారండి? లీడింగ్ స్టార్స్ అందరికి. వావ్. 4 days షాపింగ్ ఉంది. వెహికల్ కావాలి. ఎంత తీసుకుంటావు? 2000 మ్యామ్. 1,80,000. మీరు అలా అన్ని రూపీస్ లో కన్వర్ట్ చేస్తే మంచి నీళ్ళు కూడా తాగలేరు ఇక్కడ. మా నాన్నగారికి క్యాన్సర్ బాబు. ఎవ్రీ వీక్ కీమో చేయించాలి. ప్రొడ్యూసర్ ఇచ్చిన బడ్జెట్ లో ఏదో కొంచెం సేవ్ చేసుకుని డాడీని కీమోకి తీసుకెళ్ళాలి. మీ నాన్నగారికి క్యాన్సరా? మీ నాన్నగారికి కూడా క్యాన్సరా? లేదండి, మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. ఇట్స్ మై బర్నింగ్ ఎమోషన్. చిన్నప్పుడు ఆయన చెప్పిన గొప్ప మాటే ఇన్స్పిరేషన్. ఏంటి బాబు అది? కష్టాలు సముద్రం లాంటివి. అవి దాటాలంటే షిప్ అయినా ఉండాలి, బోట్ అయినా ఉండాలి, కనీసం పడవైనా ఉండాలి. ఇందులో ఇన్స్పిరేషన్ ఏముందండి, కన్ఫ్యూషన్ తప్ప. అందులో ఉన్న డెప్త్ నీకేం తెలుసురా బుర్ర తక్కువ వెదవా. కరెక్ట్. మీ నాన్నగారి మైండ్ లో అంత గ్రేట్ థాట్ రావటం, నువ్వు దాన్ని బ్లైండ్ గా ఫాలో అయిపోవటం రియల్లీ ఇన్స్పైరింగ్. సో నైస్ ఆఫ్ యు మ్యామ్. మీ నాన్నగారు క్యాన్సర్ అంటున్నారు కాబట్టి జస్ట్ €1000 ఇవ్వండి, నేను మేనేజ్ చేసుకుంటాను. విత్ ఫ్యూలేగా. మ్యామ్, ఏ హోటల్లో చెప్పలేదు. బాబు, ఈ దరిద్రపు కొట్టు హోటల్స్ కాకుండా పూర్ పీపుల్ కి షెల్టర్స్ లాంటివి ఏమైనా ఉంటాయా? ఇది మిలాన్ మ్యామ్, అలాంటివే ఉండవు. దగ్గరలో ఏదైనా రైల్వే స్టేషన్ నుండి డ్రాప్ చేసామ్మా. రైల్వే స్టేషన్ ఎందుకు మ్యామ్? ఏముంది, లగేజ్ క్లోక్ రూమ్ లో పడేసి వెయిటింగ్ హాల్ లో పడుకోవచ్చు. మనమేనా రోజంతా ఉంటావా ఏంటి? అడ్జస్ట్ అయిపోతాం. ఏమో పింకీ? కరెక్ట్ మేడం. ఏంటి కరెక్ట్? కుదరదు మేడం, ఎకానమీలో వచ్చాను, నేను అడ్జస్ట్ అవ్వలేను. రే, కృష్ణానగర్ లో సింగిల్ రూమ్ లో 10 మందితో పంది కుక్కలో పడుకుంటాం. ఇక్కడేంటి రైషు? ఇంత డబ్బు పిచ్చి చూడకూడదండి. డబ్బు పిచ్చి కాదురా, దాకముఖం ఎదవా అవసరం. మీ ప్రాబ్లం నాకు అర్థమైందండి. మా ఫ్రెండ్ ఒకటి ఇక్కడ హోమ్ స్టే రన్ చేస్తున్నాడు, నేను అక్కడే ఉంటున్నాను. మీకు అబ్జెక్షన్ లేకపోతే మీరు కూడా అక్కడే ఉండొచ్చు. పర్ రూమ్ ఎంత చార్జ్ చేస్తారు బాబు? వెరీ రీజనబుల్ మ్యామ్. విత్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ €200. మాకంత బడ్జెట్ లేదమ్మా. పైగా నాన్నగారి కీమో సంగతి నీకు తెలుసు కదా. తెలుసండి, నేనేదో ఒకటి చేస్తాను. నువ్వు చేస్తానన్నావంటే చేసేస్తావు. నేను చూస్తేనే అర్థమవుతుంది. మా నాన్నగారు ఒకసారి గొప్ప మాట చెప్పారండి. ఎవరేం చెప్పినా నమ్మేమనా? కాలికి ముళ్ళు గుచ్చుకుంటే ముళ్ళు తీసేయచ్చు, కానీ కంటికి గుచ్చుకుంటే కన్నే తీసేయాలి. వీళ్ళ నాన్న ఇతనికి నోటుకొచ్చిన మాటలన్నీ చెప్పి దేశం మీద వదిలేశాడు. ఏమైపోతాడో ఏంటో. అప్పాజీ, వీళ్ళు తెలుగు వాళ్ళు, సినిమా వాళ్ళు 5 days స్టే కావాలంటే తీసుకొచ్చాను.
పేమెంట్ చెప్పు. వాళ్ళ ఫాదర్ కి హెల్త్ ప్రాబ్లం అంట, ఇచ్చింది తీసుకుని బ్యాలెన్స్ నా అకౌంట్ లో నువ్వు ఒకడవే నాన్న పేరు చెప్పేసి అన్ని నెత్తి మీద వేసుకుంటావు. మా ఇద్దరికి నాన్న పిచ్చి కాదు, డబ్బు పిచ్చి. వీడికి ఇచ్చిన సెడిషన్ అయిపోయినట్టు. ఏంటా సౌండ్? ఎవరి కిలో? ఎవరు లేరండి. ఎవరు లేకపోవడం ఏంటి? అంత సౌండ్ వస్తుంటే చూస్తాను. ఎవడాడు? యాంటీ సోషల్ ఎలిమెంటా? మోసం చేసినోడు ఎవడైనా నా దృష్టిలో యాంటీ సోషల్ ఎలిమెంటే. ఇంతకీ వీడు చేసిన మోసం ఏంటి బాబు? పాత బ్యాటరీ కొత్త స్టిక్కర్ వేసి ఇచ్చేసాడు. నేను ఏదైనా భరిస్తాను కానీ మోసాన్ని భరించలేను సమీర గారు. ఏదో బ్యాటరీ తిప్పి కొడితే 10,000 ఉంటుంది. ఇక్కడ 50 ఏసి లక్షలు ఎత్తేసి వాళ్ళు ఉన్నారు. అప్పాజీ వీళ్ళ పైకి తీసుకెళ్ళు, వీటి సంగతి నేను చూసుకుంటాను. మేడం పదనాడు బాబా నడిపోతాడు. మేడం మేడం అదేమి సూసైడ్ పాయింట్ కాదండి. ఆవిడ చేసుకోదు, కంగారు పడుతుంది. నువ్వు పద. ఈయన్నింటిలో కొట్టేశారు. బిగ్ బాస్ హౌస్ లో ఈ సెటప్ ఏంటి? ఇప్పుడు అన్ని చంపేస్తాడా ఏంటి? అబ్బే ఆ రిలేజ్ ఎవరు ఉంచుకుని వదిలేస్తారండి. రియలైజ్ అవ్వకపోతే ఆ టార్చర్కి రిలీజ్ అవ్వకపోవడం లాంటివి ఉండవండి. మేడం అతన్ని చూస్తుంటే శంకర్ సినిమాలో హీరోని చూసి చెడిపోయినోడ్లో ఉన్నాడు. మీరేవో రాజమౌళి సినిమాలో విలన్ లా కోరాల మీద కోరాలు చేసుకుంటూ పోతున్నారు. ఆ బేస్మెంట్ ట్రిప్ మీకు కూడా ఉంటుందేమో చూసుకోండి. మిలాన్ లో అపరిచితుల్లా తిరుగుతున్నాడు. అయినా ఇంత చిన్న మోసానికి అంత పెద్ద పనిష్మెంటా? సైజ్ చిన్నదైన పెద్దదైన చీటింగ్ ఇస్ సెన్. అదో పాపం. ఇండియా అప్పుల్లో 2వ స్థానంలో ఉంటానికి కారణం మోసం. తప్పుల్లో 5వ స్థానంలో ఉంటానికి కారణం నేను ఇక్కడ ఉండడానికి కారణం మోసమే. ఏంటది? మా నాన్న ఒకడు మోసం చేసి 2 లక్షలు దొబ్బేసి ఇటలీ వచ్చేసాడు. వాడిని వెతుక్కుంటే ఇక్కడికి వచ్చాను. 2 లక్షల కోసం ఇంత దూరం వచ్చారా? చెప్పాను కదా, మోసం చేసిన అంతం చేయడానికి ఎంత డిస్టెన్స్ అయినా వెళ్తాను. మేము లోపలికి వెళ్తాం. వెళ్ళండి. ఆహా, ఇన్ని ఐటమ్సా? మిలాన్ వచ్చినట్టు లేదు, భీమవరం రాజుల పెళ్లికి వచ్చినట్టుంది. ఆ ఫోకెట్ తోపుల చేతులు వాడు. అప్పాజీ అమ్మాయి చూడరా ఎంత అందంగా తింటుందో. అందంగా తింటున్నట్లేదు, అయిపోద్దేమో తింటున్నట్టుంది. ఏం లేదురా, అమ్మాయి కనెక్ట్ అయ్యాను. టైం ఫ్రేమ్ తక్కువ, 5 రోజులే ఉంది. గట్టిగా ట్రై చేస్తే పని అయిపోద్దని ఈ ఖర్చు అంతా నా అకౌంట్లో వేసుకుంటున్నాను. బొక్క అయిపోతామేమో అనిపిస్తుంది. నాకెందుకో పని అయిపోద్దని పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. మరి ఫుడ్ ఎలా ఉందండి? చాలా బాగుందండి, కాకపోతే చికెన్ లోనే కొంచెం బోన్స్ ఎక్కువగా ఉన్నాయి. సారీ అండి, నెక్స్ట్ టైం రిపీట్ అవ్వదు. మర్చిపోయాను, రవీంద్ర రెడ్డి నా బాగా క్లోజ్. ఆడవుడు రవీంద్ర రెడ్డి తెలీదా? ఆల్ ఇండియా బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, నా చెడ్డీ దోస్తు. వాడికి నేను ఎంత చెప్తే అంత, వాడు బాలయ్యకి ఎంత చెప్తే అంత, బస్సుదారులో బాలయ్య ఎంత చెప్తే అంత. ఇప్పుడు నాకెందుకు ఇదంతా? మీ నాన్నగారు క్యాన్సర్ కదా. ఓహో ఓహో అంటారేంటండి? ఆహా అని ఎలా అంటావండి, క్యాన్సర్ కదా. ఓ కరెక్టే. ఇప్పుడే రెడ్డితో మాట్లాడాను. నాన్నగారిని అక్కడ తీసుకెళ్తే కీమో ఫ్రీగా చేస్తారు. మీరు కీమో గురించి టెన్షన్ పడకండి, కొంచెం కీమో ట్రై చేయని చెప్తాను. రేపు మార్నింగ్ షాపింగ్ కి వెళ్ళాలి, నేను ఇంకా వెళ్ళి పడుకుంటాను. గుడ్ నైట్. గుడ్ నైట్. రే సాయి తొందర పడుకో. రే సాయి, మళ్ళీ ఈ కొత్తోడెవడు? వస్తానే ఉంటారు. ఆడెందుకు అలా కొట్టాడు? నిన్న చికెన్ లో బోన్స్ ఎక్కువ ఉన్నాయన్నారు కదా, రాత్రి వేసుకొచ్చాడు. అప్పటి నుంచి కొడుతూనే ఉన్నాడు. ఇతను ఇక్కడున్నాడు కాబట్టి సరిపోయింది. అదే ఇండియాలో ఉంటే గంటకో మర్డర్ చేసేవాడు. ఇదంతా చాలా కష్టం అప్పాజీ. నౌడేస్ చీటింగ్ ఇస్ ఎ కామన్. చీటింగ్ కామన్, చీటింగ్ ఇస్ ఎ డేంజరస్ డిసీజ్. వాడు అలాంటి చికెన్ అమ్మటం వల్ల మీ నాన్న క్యాన్సర్ వచ్చింది. మిలాన్ లో చికెన్ కి మా నాన్నగారి క్యాన్సర్ కి సంబంధం ఏంటి? సంబంధం ఏంటా? ఎక్స్పైర్ అయిపోయిన చికెన్ తింటే డైజెషన్ అవ్వదు. దానివల్ల ఒంట్లో ఫంగస్ ఫామ్ అవుతుంది, అది వైరస్ కలిపి అవుతుంది, బ్యాక్టీరియా బేస్ అవుతుంది, దానివల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది, అల్సర్స్ పడతాయి, కన్నీగా క్యాన్సర్ లా మారుతాయి. ఇప్పుడు చెప్పు, మీ నాన్న క్యాన్సర్ కి చికెన్ కి సంబంధం ఉందా లేదా? ఎందుకంటే మా నాన్న వెజిటేరియన్, ఆయన ఎప్పుడు చికెన్ తినలేదు. యాక్చువల్ గా రాకూడదే, మరి ఎందుకు వచ్చిందో? అందుకే షాపింగ్ కి వెళ్దాం పద. అబ్బా సాయిరామ్, 90% షాపింగ్ అయిపోయిందిరా. 5% కూడా ఖర్చు అవ్వలేదండి. ఈ లెక్కను చూస్తే మన ప్రాఫిట్ 50కి తగ్గదు. మనకంటావేంట్రా? ముందు పని నేర్చుకో. కష్టే ఫలి అంటే తెలుసా? ఎందుకు తెలీదండి, మేము కష్టపడితే మీరు మింగేస్తారు. ఎప్పుడు ఎతవేడిపే. సర్లేండి, ఆ అపరిచితుడు చిన్న చిన్న మోసాలకే చలరగిపోతున్నాడు. మీరు చేసే భారీ స్కామ్ల గురించి తెలిస్తే బేస్మెంట్ తో కూడా సరిపెట్టాడేమో. నువ్వన్నది కరెక్టేరా. అర్జెంట్ గా అక్కడి నుంచి దుకాణం సర్దేయాలి. ఏంటండి ఫాస్ట్? లేడీ షాపింగ్ అంటే చాలా టైం పడుతుంది అనుకున్నాను, అప్పుడు వచ్చారు. ఇక్కడ ప్రయారిటీస్ వేరు. అరే మేడం ఫోన్ మర్చిపోయింది. డాడీ లిఫ్ట్ చేయకపోతే టెన్షన్ పడతారేమో. హలో, ఎవరై నువ్వు? మా పాప ఎక్కడా? నేను క్యాబ్ డ్రైవర్ సార్. మేడం ఫోన్ మర్చిపోయారు. మీరేం టెన్షన్ పడకండి సార్, నేను బాలయ్య బాబుని లైన్ లో పెట్టేశాను. బాలయ్య బాబా దేనికి? మీ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం సార్. నా క్యాన్సరా? అవును సార్. ఈ విషయం నా కూతురు చెప్పిందా? నా కూతురికి డబ్బు పిచ్చి, దానికోసం ఎన్ని అబద్ధాలైనా ఆడుతుంది. దాన్ని నమ్మావో నీకేముందో నాకు తెలియదు కానీ అది మొత్తం అమ్ముకోవాల్సి వస్తుంది. జాగ్రత్త. అయ్యో బాబాయ్, మోసం.
€5 ఉంది 50 చేసేద్దామా 500 చెయ్యి. ఇంతకీ ట్రావెల్ గోపి సంగతి ఏంటి? ఏముంటుంది? ఏముందంటారేంటండి? కాటారెడ్డి క్యాబ్ అకామిడేషన్ ఇప్పించాడు. మీ కమర్షియల్ కళ్ళకి కనిపించిందో లేదో గానీ అతనికి మీ మీద ఇంట్రెస్ట్ ఉంది. నీలాంటి దేడి దిమాగ్ గాడే క్యాచ్ చేసినప్పుడు నేను క్యాచ్ చేయలేనంట్రా. దాన్నే నేను క్యాచ్ చేసుకుంటున్నాను. అర్థమైందా? ఏమో, నాకైతే మీ కప్పులు చూడడానికి బాగుంటుంది అనిపిస్తుంది అంతే. ఇలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే హోటల్లో కప్పులు కడుక్కోవాలి. ట్రూ మ్యామ్. అరే ఎవడో 2 లక్షలు ఎగ్గొట్టాడని 10 లక్షలు ఖర్చు పెట్టుకుని ఇక్కడికి వచ్చాడంటే మీనింగ్లెస్. వాడికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు, అస్సలు ఒక విషన్ లేదు, లేదు, సర్వైవల్ స్కిల్స్ లేవు. లేవు. ఇలాంటి వాడిని చేసుకుంటే మరికొండలో మర్రి చెట్టు కింద ఇడ్లీ బండి పెట్టుకోవాలి. మోసం ఇది. 3 మీద 200కి 300 వేసుకొచ్చి సున్నాలు కలిపేస్తారా? అంటే సున్నాకి వాల్యూ లేదు కదా. సున్నాకి లేదు, కానీ మీరు చేసే మోసానికి ఉంది వాల్యూ. మీలాంటి వాళ్ళ వల్లే సినిమా బడ్జెట్లు పెరిగిపోతున్నాయి. ప్రొడ్యూసర్ల భారం డిస్ట్రిబ్యూటర్ల మీద, వాళ్ళే ఎగ్జిబిటర్ల మీద, వాళ్ళే జనాల మీద వేసేస్తున్నారు. జనం ఆ దెబ్బకి తట్టుకోలేక ఓటీటీలకు షిఫ్ట్ అయిపోతున్నారు. ఈ దెబ్బకి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు సినిమాలు తీయాలంటేనే బెదిరిపోతున్నారు. ఈ తరం పోకురు బాబురావు గారు ఎక్కడ? అట్లూరి పూర్ణచంద్రరావు గారు ఎక్కడ? ఫిలిం నగర్ లో ఉన్నారు సార్. ఉన్నారా? సినిమాలు తీస్తున్నారా? అది చెప్పు నాకు. ప్రొడ్యూసర్ అంటే తండ్రి లాంటోడు. అలాంటోడి క్యాన్సర్ లా పట్టారు. చివరికి కన్న తండ్రి కూడా క్యాన్సర్ చెప్పి నన్నే మోసం చేస్తాను. రాజకీయాలు అనండి బేస్మెంట్ మోసం మోసం అని రెచ్చిపోతున్నా. నువ్వు చేస్తున్నది మోసం కాదా? నన్ను ఇంప్రెస్ చేసి పడేయడానికి క్యాబ్ లో కన్సెషన్ ఇచ్చావు. అది మోసం కాదా? నెలకి 50,000 సంపాదించలేవు, ట్రిప్ కి 50 లక్షలు సంపాదించి నన్ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదామని ఏదో ప్లాన్. అసలు సినిమాలు మెగా బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్లు ఎలా అవుతాయో తెలుసా? అంటే రైటర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్ కాదు. నేను హీరో హీరోయిన్స్ కి గ్లామరస్ గా కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం వల్ల మాసెస్ అట్రాక్ట్ అయి థియేటర్ కు వస్తున్నారు. లగేజ్ మొత్తం ప్యాక్ చేసి వెళ్ళిపోదాం. మరి పేమెంట్ ఏంటి పేమెంట్? ఏంటి పేమెంట్? మా ఇద్దరి మీద రేప్ అటెంప్ట్ చేసి జ్యువెలరీ దొబ్బేసావని నీ మీద కేసు పెడతా. పోలీసులకు ఒక్క ఫోన్ చేసి నువ్వు బేస్మెంట్ లో చేస్తున్న హరాస్మెంట్ గురించి చెప్తే నేను లోపలేసి మక్కెలు ఎరగదీస్తారు. లోకల్ పోలీసు వాళ్ళ దెబ్బకి గుడ్లు తేలేసి క్యాబ్ తోలుకోవడానికి కూడా పనికి రాకుండా ఫుడ్కి లాటరీ కొడతావు. ఏ మ్యామ్, మొత్తం ప్యాక్ చేసేయండి. మ్యామ్ మీరు అక్కడే ఉండండి, సరి చేసుకుని వచ్చేస్తాం. చూడు, వాట్ కొట్టారు, తీసుకున్నాం. రేపు మాకు టైం వస్తుంది, మేము కొడతాం. తక్కువ వస్తుంది టైం. రాదు మేడం. కొంచెం డల్ అయినట్టు గోపి. డల్ అని కాదురా, దాని కాన్ఫిడెన్స్ కి కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించింది. లిటిల్ గిడ్డినెస్. అది జీజికిల్దని ముందే చెప్పానా? చెప్పావు. ఆ పింకీ, ఆ యాక్సెసరీస్ అవి మాక్సిమం తక్కువలోనే తీసుకో. అర్థమైందా? మేడం, డూప్లికేట్ స్పీనట్స్ కి దొరుకుతున్నాయి కదా, ఆడెవడో చెప్పాడని ఇంత దూరం రావడం అవసరమా? ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, అందులో సగానికే వస్తాయి. అబ్బా, మీ ఆశకి అంతే ఉండదు. ఏడుస్తావులే, ఏడుపు కొట్టేదా. ఇంకా ఆ శాఖలోనే ఉన్నాడు. పేమెంట్ ప్రాబ్లం. పందుల్లా మేపం. ఇన్ని మాటలంతా అప్పాచేది. చాలా డేంజరస్ పీపుల్ రాళ్ళు. నేను చెప్పాను కదా. చెప్పేవాళ్ళరా, వాడేసుకుందామనే. వీళ్ళ ఫోన్ ఎత్తితేనే పాపం. పైకి తేగలేదు కానీ బాగా పెట్టేసుకున్నాం. ఇదేంటి ఇన్సాల్ ఫోన్ చేస్తున్నాడు? ఏంటి మళ్ళీ తగులుకుంటా? నేనా ఎలా కనపడుతున్నాను రా? అప్పాచి తలనొప్పిగా ఉంది, కొంచెం టీ తీసుకురా. రాంగ్ గా పెట్టుకొస్తాను. హలో సార్. ఏంటమ్మా డబ్బులు నా అకౌంట్ రిటర్న్ చేసేసావు? కాస్ట్యూమ్స్ కొనలేదా? పర్చేసింగ్ అంతా అయిపోయింది సార్. మోసం చేయడం ఎంత పెద్ద తప్పో తెలుసుకున్నాను. అందుకే మిగిలిన అమౌంట్ మీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేసాను. మిమ్మల్ని టెన్షన్ పెట్టినందుకు సారీ సార్. ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. మనం ఆర్డర్ చేసిన నెక్లెస్ తీసుకుని గెలేరియాలో లంచ్ చేసి అట్నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం. సారీ సమీరా, మా నాన్న ఒక ఇంపార్టెంట్ గెస్ట్ ని పంపించారు, రిసీవ్ చేసుకోవాలి. ఆ పేమెంట్ రిసిప్ట్ నాకు ఇస్తే నెక్లెస్ తీసుకుని డైరెక్ట్ గా గెలేరీకి వచ్చేస్తాను. వెయిట్ చేస్తుంటాను. మ్యామ్, ఫ్లైట్ టైం అవుతుంది. ఎయిర్పోర్ట్ రీచ్ అవడానికి అట్లీస్ట్ 1 hour పడుతుంది. ఇంకా బయలుదేరదాం. మేడం, అనౌన్స్మెంట్ చేసేసారు. అతనికి రాడు, మీరు రండి. తనిలా చేస్తాడనుకోలేదు. అంతా బాగానే ఉంది కానీ అబ్బాయి, నాకు 2 కొడుతున్నాయి. ఏంటో? పాయింట్ నెంబర్ 1, అక్కడ క్యాబ్ తోలుకునే నువ్వు నాకు ఇన్ని కాస్ట్లీ గిఫ్ట్స్ ఎలా తెచ్చావు? నీ కాస్ట్యూమ్ స్పిచ్ గురించి నాన్న ఎప్పుడు చెప్తుంటాడు. అందుకే కష్టపడి మనీ సేవ్ చేసి కొనుక్కొచ్చాను. థ్యాంక్స్ నాన్న. పాయింట్ నెంబర్ 2, మరి ఆ పిల్లకి చైన్ ఎందుకు ఇవ్వలేదు? దానికి ఒక సాలిడ్ రీజన్ ఉంది. సాయి, ఈ కాస్ట్యూమ్స్ తీసుకుని. మేడం, ట్రావెల్ గోపి వచ్చాడు. అవునా? ఎక్కడ? అక్కడ. సారీ సమీరా, నేను ఎయిర్పోర్ట్ కి వస్తుంటే మా నాన్నను మోసం చేసినట్టు కనిపించాడు. వాడిని పట్టుకునే ప్రాసెస్ లో ఫోన్ పోయింది, మీ కాంటాక్ట్ మిస్ అయింది. ఇది నీకు ఇవ్వడం కోసం ఇక్కడికి వచ్చాను. సారీ
సారీ గోపి, ఈ ఈడియట్ మాట విని నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. ఐఎమ్ రియలీ సారీ. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. ఒరే మ్యాంగో, పాపకున్న సంస్కారం మీ ఇద్దరికి లేదు. గాడ్ బ్లెస్ యూ విత్ పీస్, మెమరీస్, ఫ్రాన్సిస్ అండ్ రెమెడీస్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్. మ్యాచింగ్ ప్రసాద్. వాడెవడు బ్లౌజులు కుట్టేవాడా? నీకు హిమం పసంద్ కి దిల్ పసంద్ కి తేడా తెలియదు. వాడు హైదరాబాద్ లోనే టాప్ మ్యారేజ్ బ్రోకర్. ఇంటికి సంబంధం అబ్బాయికే అమ్మాయికే? బగినపల్లి పండు లాంటి మా పాపకి కలెక్టర్ కాయ లాంటి కుర్రాడిని నువ్వే వెతికి పెట్టాలయ్యా. దట్స్ మై జాబ్. బట్ ఫీజు మాత్రం ఆల్ఫాన్సా ఫండ్ లా కొంచెం కాస్ట్లీ. ఫీజు ఎంతైనా పర్వాలేదు, మ్యాచ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. హలో, ఏపీఎస్ అండి. తార్నాక సార్ ఆ ఎస్ఐ గారు బయలుదేరుతున్నా, వస్తున్నాను. ఎస్ఐ కూడా నువ్వే సంబంధం చూస్తున్నావా? సంబంధం చూడటానికి కాదండి, సంతకం పెట్టడానికి. కండిషనల్ బెయిల్ మీద బయట తిరుగుతున్నా. బెయిలా? నువ్వేమైనా మర్డర్ చేసావా? జడ్జి గారు అబ్బాయికి మ్యారేజ్ సెట్ చేశా. పెళ్లి రోజే పెళ్లి కూతురు లేచిపోయింది. కేసులో ఏమని కింద నన్ను పెట్టారు. ఇదిగో నర్సింగ్ పిఎస్ నుంచి. ఎస్ఐ గారు బయలుదేరిపోయి వస్తున్నాం. అక్కడ కూడా నీ మీద కేసు ఉందా? డీజీపీ కొడుక్కి పెళ్లి సెట్ చేసి అది పాండమిక్ కంటే దారుణం. మొత్తం 11 కేసులు ఫేస్ చేస్తున్నా. మా పాప అలాంటిది కాదు. ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను. ఎవరు పాప ఎలాంటిదో ఎవరికి తెలియదు. అందుకే నేను ఒక రూల్ పెట్టుకున్నాను. డైరెక్ట్ గా అమ్మాయితో ఇంటరాక్ట్ అయ్యి అమ్మాయి అప్రూవల్ ఇస్తే ఓకే, లేదంటే నమస్తే, మీ పళ్ళు తీసుకుని మీరు బయలుదేరచ్చు. నీ పోలీస్ స్టేషన్ పనులు ఫినిష్ చేసుకుని సాయంకాలం ఇంటికి రా. పాపను ప్రిపేర్ చేసి పెడతా. దేనికి? అదే నీ కండిషన్స్. యో సమీరా, నువ్వు ఎప్పటి నుంచో కుక్క పిల్ల కావాలని అడుగుతున్నావు కదా. సిటీలో బెస్ట్ డాగ్ సెల్లర్ ని పిలిపించాను. నీకు ఎలాంటి కుక్క పిల్ల కావాలో చెప్తే అతను తెచ్చి పెడతాడు. ఎప్పుడు డాగ్ వద్దంటే ఒక డాడీ. నేను పండూరు మామిడి పండ్లు అంటూ ఉండమ్మా. పైకి పసిరిగా ఉంటా, తొక్క తీస్తే తీయగుంటా. సార్ ఏ స్టేషన్ అండి? గచ్చిబౌలి. సార్ వస్తున్నాం సార్. నమస్కారం శ్యామ్ గారు. రావే ప్రసాద్, ఏం తీసుకుంటావు? కటింగ్ మ్యాంగోసా, సకింగ్ మ్యాంగోసా, మ్యాంగో జ్యూసా? అబ్బో, ఇప్పుడు అంత టైం లేదండి. అమ్మాయిని చూపించేశారనుకోండి, గచ్చిబౌలి స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాలి. అసలు నీ మీద ఉన్న కేసులకి మీ ఇంటి పక్కనే పోలీస్ స్టేషన్ పెడితే బెటరాయా? ప్రసాద్ గారు, మా అమ్మాయి సమైరా. నమస్తే. మొహమాట పడకుండా స్ట్రైట్ గా చెప్పమ్మా, నువ్వు ఇష్టపడే ఈ రిలేషన్ లోకి ఎంటర్ అవుతున్నావా? మీరు ఆగండమ్మా, మీరు కూడా సార్ చెప్పు. రిలేషన్ ఏంటి? కుక్క కూడా ఎమోషన్స్ ఉంటాయి కదా, నీకు ఇష్టం లేకుండా తెస్తే అది సఫర్ అవుతుంది కదా, అందుకే అడుగుతున్నాడు. ఎప్పటి నుంచో వెయిటింగ్. ఇంటర్ నుంచి అడుగుతుంటే ఇప్పుడు ఒప్పుకున్నారు. మరి ఇంటర్ నుంచి శ్యామ్ గారు? అవును ప్రసాద్, అన్ సీజన్ లో మ్యాంగో క్రేవింగ్ లాగా. ఇంటికి నీకు ఎలాంటి అబ్బాయి కావాలి తల్లి? అబ్బాయా? అబ్బాయి నాకు కుక్క అని అడుగుతున్నాడు. ఓ, అబ్బాయి అని కంపల్సరీ లేదు, అమ్మాయి అయినా పర్లేదు. తేడాగా ఉంది శ్యామ్ గారు. జోకు అర్జెంట్ గా కావాలని. జోకా? మీ రిక్వైర్మెంట్స్ ఏంటో చెప్తే ఫీడ్ చేసుకుంటాం. కనపడగానే నా మీద పడిపోవాలి. వైల్డ్ గా ఉంది. కళ్ళు నాకేయాలి. బోల్డ్ గా ఉంది. టచ్ ఆఫ్ వైల్డ్నెస్ ఇస్ ఓకే, కానీ కరవకూడదు. కరవకూడదా? డొమెస్టిక్ వైలెన్స్ అన్నమాట. నైట్ అంతా మెలకుగా ఉండాలి. చైన్ వేసి కట్టేసినా అరవకూడదు. శ్యామ్ గారు, పాపకి 3 కావాలా కుక్క కావాలా? కుక్కలా పడి ఉన్న 3 కావాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఆల్రెడీ బుర్ర తిరుగుతుంది, ఇంకా ఉందా? చెప్పమ్మా చెప్పు. అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ ఇంటికి పంపిస్తూ ఉంటాను. కోఆపరేట్ చేయాలి, గొడవ మాత్రం అస్సలు చేయకూడదు. ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటావా? అది ఏమైనా వైఫై పాస్వర్డా? నేనంతే, అన్ని ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటాను. వాళ్ళు కూడా మా ఇంటికి చాలా సార్లు పంపించారు కదా డాడీ? అవునమ్మా. ఏంటి కస్తూరి గారి? జస్ట్ సోషల్ గ్యాదరింగ్ అండి. యా, సోషల్ గ్యాదరింగ్. నాకు అర్జెంట్ గా కావాలి. రేట్ ఎంతైనా పర్లేదు. రేటా? రేట్ ఏంటి? కట్నం, డౌరీ. ఓహో, నాకు ఒకటి అర్థమైంది శ్యామ్ గారు. వాడు పారిపోవాలే తప్ప ఈ పిల్లదొద్దు. ఇలాంటి కేసులు ఇష్టపడే కేసులు కూడా నా దగ్గర ఉన్నాయి. థ్యాంక్స్ ప్రసాద్, తొందరగా కానిచ్చి. కస్తూరి గారు, మీరు వేరే విధంగా అనుకోవద్దు. మీ అమ్మాయి చాలా ఓపెన్ అండి. మేమే ఓపెన్ మైండెడ్ గా పెంచాం. మరీ ఇంత ఓపెన్ గా? మన ఫ్యామిలీ రూట్స్ లోనే ఆ పవర్ ఉంది. మరి మనకి ఎవరైనా ఎదురు రావాలంటే. ఎవరా నువ్వు? కలగని పడలేదా? కొరియర్ బాయ్వా? కొరియర్ బాయ్ లా కనపడుతున్నానా నీకు? ఎస్ఆర్ మ్యారేజ్ బ్యూరో ఓనర్ నేను. మరి నీకు ఆ ఫ్లాట్ లో పని ఏంటి? మ్యాంగో శ్యామ్ గారు అమ్మాయికి మ్యాచ్ ఫిక్స్ చేయడానికి వచ్చాను. చాలా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి? అమ్మాయికి పెళ్లి ఇష్టమేనా? చేసుకోకపోతే కష్టం అంటుంది, అంత ఇష్టం. అబ్బా, మిమ్మల్ని ఎందుకు ఇష్టపడతాను సార్. వస్తాను, పెట్టి. అదేంటబ్బాయి, ఆ అమ్మాయి కోసం అంత చేసి ఎంత దూరం వస్తే పుసుక్కుని పెళ్లి ఒప్పేసుకుందంటే? ఏమో, చేసిన దానికి సాటిస్ఫై అవ్వలేదేమో. సార్, సద్దాం, నీకో పాప ఫోటోతో పాటు డీటెయిల్స్ పంపిస్తున్నాను. జస్ట్ గో అండ్ కిల్ హర్. ఓకే సార్. కమ్ ఆన్ దర్శన, ఇట్స్ యువర్ డే. cheer up. పిల్లలందరూ వెయిట్ చేస్తారు తల్లి. లెట్స్ గో, కేక్ కట్ చేద్దాం. I don't want to celebrate my birthday. హాయ్ దర్శన. వచ్చాడు.
పాప ఏంటి అలా డల్ గా ఉంది, ఏమైంది? తెలీదు గోపి, కేక్ కట్ చేయనంటుంది. నువ్వేనా చెప్పు. ఇక్కడ ఇంట్లో ఇంతమంది చెప్తే వినంది, బయట వాళ్ళు చెప్తే వింటుందా? బాగా చెప్పారు. చూడు, అందరు ఎలా ఫీల్ అవుతున్నారు. నీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పు. ఐఎమ్ మిస్సింగ్ మై స్కూల్. అమ్మ లేదు, డాడీ డ్యూటీలో ఉన్నారు. నా ఫ్రెండ్స్ ఎవ్వరికీ ఇలా లేదు. ఇట్స్ నాట్ ఫేర్ అంకల్. వాళ్ళ అమ్మ బ్రతుకున్నప్పుడే దర్శన్ కోసం బర్త్డే గిఫ్ట్స్ రెడీ చేసింది. ఏ సంవత్సరం ఏ గిఫ్ట్ ఇవ్వాలో కూడా తనే డిసైడ్ చేసింది. అందుకే కార్తీక్ ఈ డైరీ పంపించాడు. ఈ బుజ్జి పాప ఇన్ని తెలివితేటలకు సీక్రెట్ నాకు తెలిసిపోయింది. ఈ తెలివంతా అమ్మది. నువ్వు నన్ను అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్గా ఈ డైరీ పంపించింది. జీవితం ఒక యుద్ధం అయితే నవ్వుతూనే యుద్ధం చేయి. ఇఫ్ లైఫ్ ఇస్ ఎ వార్, ఫైట్ విత్ ఎ స్మైల్. అంకుల్, నాకు తెలుగు చదవడం అసలు రాదు. ఈ డైరీ నా కోసం మీరు చదువుతారా ప్లీజ్? చూపిస్తాను. She is diagnosed with breast cancer with secondaries in lung. క్యూరబులే కదా? ఆల్రెడీ అడ్వాన్స్ స్టేజ్ లో ఉంది. ఇమీడియట్ గా కీమో స్టార్ట్ చేయాలి. కీమో చేస్తే మరి బేబీ? ఫ్రాంక్లీ స్పీకింగ్ ఛాన్స్ లేదు, కానీ నువ్వు బ్రతకాలంటే తప్పదు. నేను బ్రతకాలంటే నా బిడ్డని చంపుకోవాలా? ఐ కాంట్ డూ దిస్. శృతి, డోంట్ బి ఫూలిష్. ట్రై టు గెట్ ఇన్ టు ద సిచ్యువేషన్. శృతి, కీమో స్టార్ట్ చేద్దాం. నో కార్తిక్. శృతి, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఐ సెడ్ నో. శృతి, ఐ నో యు ఆర్ వెరీ స్టబార్న్. ఇంకోసారి ట్రీట్మెంట్ గురించి ఆలోచించు. నేను ఆలోచించకుండా ఏ డిసిజన్ తీసుకోను. నాకున్న ఒకే ఒక్క లక్ష్యం నా బిడ్డని చూడ్డం. ప్రతి ఆడపిల్లకి డెలివరీ ఒక యుద్ధం. నాకు మాత్రం డెలివరీ వరకు ప్రతి క్షణం యుద్ధం. నా లక్ష్యం కోసం నేను ఫైట్ చేస్తాను. ఐ నీడ్ యువర్ సపోర్ట్ కార్తిక్. నీ ఫైల్ చూశాను. యు ఆర్ క్యారింగ్ ఎ గర్ల్ బేబీ. వాట్? రియల్లీ? నీలాంటి మొండి పిల్లే ఇక్కడ కూడా ఉంది. స్కూల్లో నాదం మార్కెట్ లో గజం 1,00,000 ఉంది. వాళ్ళకేదో అవసరం ఉండి 50,000కి ఇచ్చేస్తారు. పెరాలసిస్ రాలేదా? ఎవడీడు నీకు పెరాలసిస్ అంటున్నాడు? మా తమ్ముడేలే, మెంటల్ పేషెంట్. నాకు మెంట్లా అని చెప్తావా? రే సాయి, ఆయన చూసుకో. పద చెప్తా. చెప్పరా? నాకు పెరాలసిస్ అని నీకెవరు చెప్పాడరా? నీ కొడుకు గోపిరెడ్డి. అరే సాయి, నానా ఈడే నా కొడుకు సాయిరెడ్డి. నమస్తే బాబాయ్. మరి ఆడేవాడు? ఆడెవడో నిన్ను మోసం చేశాడు జాలి. ఎవరు నువ్వు? కొత్తగా కొడితేవేంటి బాబాయ్? మీ అన్నయ్య గారు అబ్బాయిని. మా అన్నయ్య కనపడ్డాడు, వాళ్ళ అబ్బాయి కనపడ్డాడు. నన్ను ఎందుకు మోసం చేసావు చెప్పు. మోసం చేయడానికి నువ్వేనా మైసూర్ మహారాజా, నైజాం నవాబా? అనాకాని గడివి. దగ్గర బతుకుతుంటే వచ్చి బెయిల్అవుట్ చేశాను. ఓవర్టర్స్ తో కలిసి సర్వెంట్ క్వార్టర్స్ లో పడి ఉన్న నిన్ను ఈ పెంట్ హౌస్ కు ఓనర్ చేశాను. పైగా నేను మోసం చేయలేదు, అబద్ధం చెప్పాను అంతే. రెండింటికి తేడా ఏంటి? అబద్ధం అంటే లైంగ్, మోసం అంటే చీటింగ్. ఇంగ్లీష్ లో అర్థాలు అడగట్లేదు. మరేం అడిగావు? తేడా ఏంటని అడిగాను. మోసం చేయడం అంటే ముంచేయడం, అబద్ధం చెప్పడం అంటే జస్ట్ మేనేజ్ చేయడం. దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అర్థమైందా? అర్థమైంది కానీ నాకు డౌట్. ఏంటది? బుల్రెడ్డి మీ నాన్న కానప్పుడు వాడిని తిడుతుంటే నువ్వెందుకు రెచ్చిపోయావు? గుడ్ క్వశ్చన్. మీ అన్న బుల్రెడ్డి గారు ఒక లోఫర్, లఫంగి, లఫుట్, లుచ్చా. ఐ నో దట్ వెరీ వెల్. నోట్ అబ్జర్వ్ చేసావు లేదో, ఆ బుల్రెడ్డి గారిని ఎన్ని తిట్టినా ఎప్పుడు రియాక్ట్ అవ్వాలా? యప్ప అన్నప్పుడే రియాక్ట్ అయ్యాను. ఎందుకంటే మా నాన్న కనెక్ట్ అయ్యాను. ఇట్స్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, నోబుల్ సోల్. అలాంటి గొప్ప వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడితే కోపం రాదా? ఈజ్ ఇట్ రాంగ్? అందులో తప్పేముంది అబ్బాయి? నాన్నంటే ఎవరికైనా కోపం వస్తుంది. ఏం మీ నాన్న అంటే నీ కోపం రాదా? మా నాన్న పేరు వింటేనే కోపం వస్తుంది. నా గొడవ వదిలి. కానీ ఈ విషయం మాత్రం బయటికి పొక్కకూడదు అబ్బాయి. ఇంత రిచ్ గా బతికాక మళ్ళీ ఆ దరిద్రంలోకి వెళ్ళటం చాలా కష్టం. అందుకే నువ్వంటే నాకు ఇష్టం. అమ్మ దర్శన జాగ్రత్త. ఇప్పుడు దాకా ఎక్కడే ఉంది. మీరు చెప్తున్న దాన్ని బట్టి పాపకు సివియర్ థ్రెట్ ఉంది. అందుకే విట్నెస్ ప్రొటెక్షన్ లో అన్డిస్క్లోజ్ లొకేషన్ పంపిస్తున్నాం.
ఇతనెవరు? పాపను 2 సార్లు ప్రమాదం నుంచి కాపాడింది ఇతనే. పేరు గోపి. ఓ గుడ్ మ్యాన్, యూ హ్యావ్ డన్ ఎ గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. సార్ మీ ఫోన్ ట్రాక్ చేసే ఛాన్స్ ఉంది. దిస్ ఫోన్ ఈస్ ఎన్క్రిప్టెడ్. ఇది మన మధ్య కాంటాక్ట్ కోసం మాత్రమే. మీరు ఒకరినొకరు కాంటాక్ట్ కావాలంటే అది మా ద్వారా మాత్రమే జరుగుతుంది. ఇదంతా పాప సేఫ్టీ కోసం. ఆడు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అంకుల్. తాగమ్మా. తాత, ఇంకెన్ని రోజులు ఇక్కడ ఉండాలి? భయం వేస్తుంది. నేను మళ్ళీ స్కూల్కి ఎప్పుడు వెళ్తాను? అన్ని క్లాసులు మిస్ అవుతున్నాయి. డాడీ వచ్చేంత వరకేనమ్మా. తను వచ్చాక తీసుకెళ్లిపోతాడు. సరేనా? పాప 4 పోలీసుల సెక్యూరిటీతో గోవాలో ఒక సీక్రెట్ ఐలాండ్ లో విట్నెస్ ప్రొటెక్షన్ లో ఉంది. సెండ్ ద లొకేషన్ టు మై యంగర్ బ్రదర్ బిలాల్. అందరినీ లేపేసి ఏ టెన్షన్ లేకుండా చేస్తాడు. హీఈస్ ఎ మాన్స్టర్. పోతే పోయాడు గాని పాపం పాపని చంపి వీరమరణం పొందాడు. ఫేస్ లేదు. ఉంటే ఫోటో తీసి ఫ్రేమ్ కట్టించుకునేవాడిని. ఇతని దగ్గర మంచి ఫోటో ఉందే మాటగాలి. వెంకటేష్ బాబు హిందీ డబ్బింగ్ సినిమాలు బాగా చూసాడు. లేకపోతే ఈ సెంటిమెంట్ రాదు. వెళ్ళి రెస్ట్ ఇన్ పీస్ చెప్పండి. వీడు రాజస్థాన్ నుంచి వచ్చిన టూరిస్ట్ అనుకుంటున్నావా? పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రరిస్ట్. పీసీకి డెడ్ అగ్నెస్ట్. ఇతను చెప్పి పద్ధతి ఉంటుంది. ఏంటి బాయితే మనలాంటి కూడా కన్నీళ్ళు పెట్టుకోండి తదితరగా మీనింగ్ క్లాస్. మనలాంటోళ్ళంటే నువ్వు నేను ఒకట. ఐఎమ్ అ పేట్రియాట్. నా దేశం కోసం ప్రాణం ఇస్తాను. యు ఆర్ అ ట్రైటర్. డబ్బు కోసం దేశాన్ని అమ్మేసి లోఫర్వి. ఊయామని తెలుసుకోవడానికి అందరూ ఆశ్రమాలకు వెళ్తారు. ఈ దగ్గరికి వస్తే ఈజీగా చెప్పేస్తా భయ్యా. డాక్టర్ పాప ఎలా ఉంది డాక్టర్? వెరీ సెన్సిటివ్ అండ్ లాంగెస్ట్ ఆపరేషన్. లక్కీగా బుల్లెట్ పాప హార్ట్ కి టచ్ అవ్వలేదు. షీ సేఫ్. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. కాన్షియస్ లోకి రావడానికి 2 days టైం పడుతుంది. షీల్ బీ ఫైన్. డోంట్ వరీ. థ్యాంక్స్. హలో కార్తీక్. డాడీ దర్శనకి ఎలా ఉంది? పాప సేఫ్ రా. థ్యాంక్ గాడ్. గోపి ఇక్కడ ఉన్నాడు, మాట్లాడు. హలో గోపి. సార్ మీ లైఫ్ రిస్క్ చేసి పాపను కాపాడారు. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు. థ్యాంక్ యూ సో మచ్. టెన్షన్ పడకండి. మీరు వచ్చే వరకు పాపను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది. హలో. పాప క్షేమంగా ఉంది. అవుట్ ఆఫ్ డేంజర్ సార్. ఇజ్ ఇట్? ఇప్పుడు కూడా గోపి ఆఖరి నిమిషంలో వచ్చి పాపను కాపాడాడు. వెరీ గుడ్. కీప్ ఇన్ టచ్. అలాగే సార్. పాప బ్రతికే ఉంది. షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. చిన్న పిల్లని చంపలు పెట్టి పనికి వెళ్ళలేదు. మాన్స్టర్ అంట. తలకాయ తీసిన లాబ్స్టర్ లాగా అయిపోయాడు. నా తమ్ముడికి ఫ్యూనరల్ కూడా చేయలేకపోయాను. ఆ గోపిగాడిని చంపి ఐ విల్ పే ట్రిబ్యూట్ టు మై బ్రదర్. ఐఎమ్ గోయింగ్ టు గోవా. ఆ గోపిగాడిని ఎలా గుర్తుపడతావు భాయ్? గెట్ ద ఫోటో అండ్ సెండ్ మీ. నేను తిరిగి వచ్చేసరికి వాడి ఫ్యామిలీ నా ముందుండాలి. అందరినీ నేనే చంపాలి. కొలతలు జాగ్రత్తగా తీసుకోండి అమ్మా. పెద్ద ఆయనతో మాట రాకూడదు. ఆయన జాలన్నా యోలే ఇల్లు కుల్తలు తీస్తాను. ఈ పూల్ ఏరియా డెవలప్మెంట్ కి మై హోమ్ రామేశ్వర గారికి ఇచ్చేసాను. ట్విన్ టవర్స్ లేపుతారు. ఈ ప్లేస్ మరి పిల్లలు ఎక్కడ ఆడుకుంటారు? ఇంట్లో కూర్చొని పబ్జి ఆడుకుంటారు. మీ తొక్కలో పిల్లల కోసం నేను లాస్ అవ్వాలా? ఇక్కడ టవర్స్ లేపితే మా ఫ్లాట్స్ కి ఎంటర్ రాదు. డి విటమిన్ డెఫిషియన్సీ వస్తుంది. మెడికల్ షాప్ లో డి విటమిన్ టాబ్లెట్స్ దొరుకుతాయి. నెక్స్ట్ అపార్ట్మెంట్స్ పెరిగితే వాటర్ ప్రాబ్లం అవుతుంది. ప్రిపేర్ అయిపో. నెక్స్ట్ నీ పేరులో ఉన్న జాలి ఈ మధ్య లేకుండా పోతుంది జాలిరెడ్డి గారు. ఒరే నీ పేరు ధర్మారావు. ఏ రోజైనా రూపాయి ధర్మం చేసావా? నీ పేరు సత్యమూర్తి. ఎప్పుడైనా నిజం చెప్పావా? అదిగో కారు రామేశ్వర గారు బండి పంపించారు. ఇక్కడ గోపి అని ఈజ్ మై సన్, మై పవర్, మై ఎనర్జీ. నువ్వు కాకుండా మీ ఫ్యామిలీ ఇంకెవరైనా ఉన్నారా? నాకు వాడు, వాడికి నేను తప్ప ఇంకెవరూ లేరు. వితౌట్ ఎనీ డిస్కషన్ అన్ని డెసిషన్స్ నేనే తీసుకుంటాను. వెళ్దామా? వెయిటింగ్. టీవీ ఎందుకమ్మా? పడుకోవచ్చు కదా.
నిద్ర రావట్లేదు తాత. సరే. అన్నలేని అనాథను ఆదరించండి, ఆశీర్వదించండి. మీ అమూల్యమైన ఓటును గెలిపించండి. హలో, నేను రాంప్రసాద్ మాట్లాడతాను సార్. చెప్పండి. పాప హంతకుని గుర్తుపట్టింది సార్. వాట్? అతను ఎవరో కాదు సార్, సెంట్రల్ మినిస్టర్ సీతారామరాజు గారు తమ్ముడు బాచిరాజు. ఇజ్ ఇట్? ఈ విషయం మీరెవరికైనా చెప్పారా? లేదు సార్. ఎవరికి చెప్పొద్దు. అలాగే సార్. అది పాప ప్రాణాలకే ప్రమాదం. మీరు హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నారు? రేపు మార్నింగ్ ఫ్లైట్ సార్. టికెట్ డీటెయిల్స్ నాకు పెట్టండి. ఎయిర్పోర్ట్ నుంచి సెక్యూరిటీ అరేంజ్ చేస్తాను. చెప్పాను. బాచిరాజు, ఆ పాప నిన్ను గుర్తుపట్టింది. రేపు మార్నింగ్ ఫ్లైట్ కి హైదరాబాద్ వస్తుంది. డీటెయిల్స్ పంపిస్తాను. ఏం చేయాలో అర్థమైందిగా? అర్థమైంది అవినాష్. అసలు ఆ పిల్లని ఎలా గుర్తుపట్టింది రా? నా వల్లే. ఐఎమ్ ద రీజన్. ప్రొయాక్టివ్ గా ఆలోచించి అన్నలేని తమ్ముడు అని చెప్పి పోస్టర్లు కొట్టించా. మీ ఇద్దరు ఫేస్ పక్క పక్క వేయించా. దెబ్బకు సింపతి వెళ్ళు వెతిపోయింది. చిన్నపిల్లలు కూడా నీ గురించి తెలిసిపోయింది. అసలు నిన్నెవ్వటడిగాడు రా దెయ్యం కుట్టేతవా? అభిమానం ఉంటే అడగాలనా? అప్పట్లో మీ అన్ని అడిగితే స్ట్రాటజీ చెప్పానా? చూస్తూ ఉండవు. నెక్స్ట్ పోస్టర్ లో కుట్రకోణం కూడా బయటపెడతా. వాట్ ఇస్ దిస్? అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించి సొంత డబ్బులు పెట్టి పబ్లిసిటీ చేస్తే మెచ్చుకోవాల్సింది పోయి ఇలా సంపేలే సంతోషించు. ఏం అన్యాయం దీక్షితులు అన్ని తెలుసు కూడా మాట్లాడవే. తెలుసు కాబట్టే మాట్లాడలేకపోతున్నా. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది నాకు తెలియాలి. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నారు. ఎక్కువ తెలుసుకుంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది. తప్పుడు లేకుండా వెళ్ళిపో రెడ్డికెచ్చి. మిస్టీరియస్ పర్సన్. రే దీక్షితులు, అయ్యా నా కండిషన్ చూసి సైకోలో ఎంజాయ్ చేస్తున్నావు కదా? రామరామా లేదండి. నేను ఎలా ఇరికిస్తానో చూడు. కోట్లు బయటకు వచ్చేస్తారు. బాబు, కమిషనర్ గారితో మాట్లాడాను. ఫ్లైట్ డీటెయిల్స్ పంపిస్తే ఎయిర్పోర్ట్ నుంచి సెక్యూరిటీ అరేంజ్ చేస్తా అన్నారు. ఆ డీటెయిల్స్ ఇస్తే. సార్, కమిషనర్ హానెస్ట్ అయి ఉండొచ్చు, కానీ అక్కడ ఎవరో మూలున్నాడు. లేకపోతే విట్నెస్ ప్రొటెక్షన్ ప్లేస్ గురించి బయట వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అందుకే పాప విషయంలో నాకు వేరే ప్లాన్ ఉంది. ఈ అతవేనా? రామేశ్వరరావు గారంటే సాత్వికంగా శ్రీరాముల్లో ఉంటాడు. నువ్వేంటి ఎలుగుబంటిలాగా అగ్రెసివ్ గా ఉన్నావు? అబ్బా, ఏం చేసుకుంటావంటే నా వెనక ఎవరున్నారో తెలుసా? గోపి. గోపిరెడ్డి సార్ ఆ చెయ్యట్టు పోతాడు. అన్నట్టు పోవడానికి మా బాస్ వెళ్ళాడురా. మా బాస్ తమ్ముడిని చంపినందుకు ఆ గోపిగడి ఫ్యామిలీ మొత్తం నేసేయాలంటే డిసైడ్ అయ్యాడు. ఏదో బుద్ధి తక్కువై బిల్డప్ కోసం వాగాను. ఆ నా కొడుకు కాదండి. ఆడు ఫోటో చూపించా. అలాగే సార్. ఇదిగోండి, ఇది నాట్ మై సన్ సార్. నా నెంబర్ చెప్తాను, వాట్సాప్ చేయి. మొన్నటి దగ్గర దరిద్రంలో ఉన్నాను కదండి, డేటా వేయించలేదు. హాట్స్పాట్ ఆన్ చేస్తే ఛార్జింగ్ అయిపోయిందండి. సన్నపిన్ ఛార్జర్ ఉందా? సన్నపిన్ ఛార్జరా? ఆ ఫోన్ ఇప్పుడు ఎవడో వాడుతున్నారా? నేను వాడుతున్నానండి. అంటే మొన్నటి దగ్గర దరిద్రంలో. దీక్షితులు సార్ సన్పంచ్ ఛార్జర్ తెప్పించా. ఓకే సార్. సోరే, మన బండిని ఆగం చేసిండు, గలీజ్ గా తిట్టిండు. అంటే చెడ్డీ గ్యాంగ్ ఫోటోలు కరెక్ట్ గా మ్యాచ్ అయినరా స్వామి. పేర్లు సరిగ్గా చెప్పకపోతే ఒక్కొక్కడికి ఉంటదరా. 1:7 అయితే సూరి గిరి రీ రీ రీ. మరి మీ లీడర్ ఫోటో ఒకటి మిస్సింగ్ రా. ఆడెక్కడున్నాడు చెప్పండి, లేకపోతే ఇందాక చెప్పానుగా 1:7 అదైతే. మా గురుడు అగా నల్లతారులు వెళ్ళిపోతాడు. నువ్వే నీ గురువుని పట్టించాలనుకుంటున్నావేట్రా? మా గురువు అంటే మాకు ధైర్యం, మా బలము, మా స్ట్రెంత్. నేను ఆడి తాగేస్తాను రా. స్టేషన్ మీరు ఇక్కడ కూర్చోండి సార్. నేను టికెట్స్ ట్రై చేసి వస్తాను. సరే, నేను కూడా వస్తాను. ఓకే. మనం అపురూపంగా పెంచిన పంట నాడు కోసుకుపోతున్నాడు. ఇదే తోక ఒప్పుకుంటే వెళ్ళిపోతుంది కదా. అలాగే వదిలేస్తావా? గోవాలో ఇంత ముక్క స్థలం కొనాలన్నా మన తెలుగు వాళ్ళకి బుల్లిరెడ్డి ఒకటే ఆప్షన్. సముద్రం పక్కనే 5 సెంట్లు రిజిస్టర్ చేస్తాను. మాట్లాడి నేను చెప్పింది చేశారంటే షిప్ కొనుక్కొని డ్రైవింగ్ కూడా చేసుకోవచ్చు. బుల్లిరెడ్డి, మ్యాంగో శ్యామ్ గారు మీరా? అవునరా, నువ్వు నన్ను ఫైనాన్షియల్ గా డిస్టర్బ్ చేస్తే నీ కొడుకు మెంటల్ గా డిస్టర్బ్ చేస్తున్నాడు. ఏం చేసావురా? నేనేం చేయలేదు నాన్న. ఈడేవుడు నా కొడుకు. సార్, రెస్పెక్ట్.
రెస్పెక్ట్ ఇవ్వడానికి నువ్వేమన్నా గవర్నర్ ఏంట్రా? చెప్పరాబుల్ రెడ్డి ల్యాండ్ కబ్జా చేసినట్టు నా బ్రాండ్ కబ్జా చేశావు. జాలిగడి కూడా చెప్పాడు. ఎవరు నువ్వు? ఈ ఉల్ఫా గడినే ఫాదర్ అన్నావంటే నీ అసలు ఫాదర్ ఇంకెంత అయి ఉంటాడు. సార్ మైండ్ యూర్ టంగ్. ఏం పిక్తారా? చీటర్ వెదవా. ఎవడరా నీ బాబు? ఏం చేస్తాడు? బస్ స్టాండ్ లో జోబులు కొడుతుంటాడా? మా నాన్న గురించి మాట్లాడొద్దు. తండ్రి కొడుకు ఇచ్చేది ఐడెంటిటీ, అది కూడా ఇవ్వాలని నీ బాబు ఒక బఫూన్ ఫేవర్స్ నీచుడు. వచ్చిన తిట్లన్నీ అయిపోయినాయి, ఇంకా కొట్టడేంటి? తప్పుకోబే నీ అబ్బా. నీ బాబు ఎవడో చెప్పరా? ఎవడా నీ కృష్ణుడు? చెప్పరా నీ అబ్బా. మొగుడు కొడితే ఇలా దెయ్యంలో నవ్వుద్దేంటి? అయ్యో ఏమైందన్నా? ఇతను బుల్లెట్ అబ్బా. ఇతను కొడుకు కాదు. మీ నాన్న ఎవరన్నా అడిగినందుకు వయసు కూడా మర్యాద ఇవ్వకుండా లాగి పెట్టుకొట్టాడమ్మా. గోపి, ఎందుకు బుల్రెడ్డి కొడుకు అని మమ్మల్ని మోసం చేశావు? మా నాన్నని ఎందుకు కొట్టావు? సమీరా, ఇప్పుడు నేనేం చెప్పే పొజిషన్ లో లేను. పాప సేఫ్టీ ఇంపార్టెంట్. సమాధానం లేనప్పుడే ఇలాంటి సాకులు చెప్తారు. మా అమ్మ నాన్న కూడా నన్ను ఎప్పుడు కొట్టలేదు. ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండ్లింగ్. అదేంటి శ్యామ్ గారు, డబ్బులు ఎక్కువ కొట్టారని మామిడికాయల రైతులు చాలా సార్లు కొట్టారు కదా. ముసుగేసి కొట్టారు కానీ ముందుకు వచ్చి కొట్టలేదు. నా జీవితంలో ఎదురు దెబ్బలు తప్ప చెంప దెబ్బలు ఎప్పుడు తెలియలేదు. అమ్మా సమీరా, వాడు చైన్ దొబ్బేసినప్పుడే ఎలాంటోడో క్యాచ్ చేయాల్సింది. చూడమ్మా, అమాయకత్వంతో మళ్ళీ మోసపోయావు. మూడోసారి మోసపోతే మూర్ఖత్వం అవుద్ది. కస్తూరి, అమ్మాయిని తీసుకుని అన్నయ్య దగ్గరికి వెళ్ళి చెప్తాను. రెడ్డి, టైంకు నువ్వు కనపడడం వల్ల చిన్న డ్రామా ఆడి పాప మన తెలిసేసా. ఉంటాను రా, జాగ్రత్త. నీ బ్యాక్గ్రౌండ్ నాకు అనవసరం. నా బ్యాక్గ్రౌండ్ వాడుకున్నా కాబట్టి రాయల్టీ కింద 1,00,000 కొట్టు. సరిపోద్దా? మోర్ దెన్ ఎనఫ్. ಸರ್ ಟಿಕೆಟ್ಸ್ ಬೇಡ. ಇಲ್ಲೇಡ సార్ టికెట్స్ బేకు. ಇಲ್ಲ సార్ ఫ్యామిలీతో ఉన్నాం. ఓ టికెట్లు ఇప్పించండి టీసీ గారు. మీ పేరు చెప్పుకుంటాం. నేను పేరు చెప్తాను, వాడిని కలవండి. ఇంకో టీసీనా సార్? కాదు, మరి ఐఆర్సిటిసి ఫేవరెట్ ప్యాసింజర్ పేరు సురేష్ గోపి. ప్యాసింజర్ దగ్గర టికెట్లు ఎందుకుంటాయి సార్? ఈ రోజు 1వ దారి కావడం మీ అదృష్టం. జీతాలు వచ్చే రోజు అందరికీ లక్కీడే. సురేష్ గోపికి అన్లక్కీ డే. ఫ్యామిలీతో కలిసి లాస్ట్ ఇయర్ May 1st కి సిస్టర్ డెస్టినేషన్ వెడ్డింగ్ కి గోవా నుంచి హైదరాబాద్ బయలుదేరారు. డెస్టినేషన్ వెడ్డింగ్ కి అందరు గోవాకి వస్తారు. వీడు రివర్స్ లో హైదరాబాద్ కి వెళ్ళడం ఏంటి? వాడు హార్డ్ కోర్ ఫాలోవర్ ఆఫ్ సల్మాన్ ఖాన్. అతను చెల్లి పెళ్లి హైదరాబాద్ పలక్నామా ప్యాలెస్ లో చేశాడని వీడు కూడా ఫాలో అయ్యాడు. మధ్యలో ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి మొత్తం ఫ్యామిలీ పోయి వీడు ఒక్కడే మిగిలాడు. అయ్యో, ఆ యాక్సిడెంట్ వల్ల తలకాయ కదిలిపోయి మెంటల్ గా ఒక పెకూలియర్ ప్రాబ్లం వచ్చేసింది. ఎలాంటి ప్రాబ్లం సార్ అది? ఎవ్రీ మంత్ ఫస్ట్ కు వచ్చి ఫ్యామిలీ కోసం వెతుక్కుంటాడు. చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు సార్? నేను అరేంజ్ చేస్తాను సార్. వాడు కనెక్ట్ అయితే టికెట్స్ ఇచ్చి ఓన్ చేసుకుంటాడు. అంటే టికెట్ డబ్బులు కూడా తీసుకోండి అనమాట. అతను తీసుకోడు, నేను తీసుకుంటాను. అరేంజ్ చేసినందుకు టికెట్స్ అక్కడ, పేమెంట్ ఇక్కడ. 50% ఎక్స్ట్రా. సినిమా టికెట్స్ లో ఇక్కడ కూడా బ్లాకా? సినిమాకి వెళ్తే పాప్కార్న్ మీరే కొనాలి, ఇక్కడ అన్ని ఫ్రీ. ఫ్యామిలీ అంటే అంత పిచ్చి వాడికి. మొదలు చెప్పకపోతే తప్పు అవుతుంది. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటి సార్ అది? వన్స్ వాడు మిమ్మల్ని ఓన్ చేసుకున్నాక బై మిస్టేక్ కూడా నువ్వు ఫ్యామిలీ కాదని చెప్పకూడదు. లాస్ట్ టైం సుబ్బారావును ఒక ఆయన ట్రై చేశాడు. ట్రైన్ నుంచి తోసేశాడు. బాడీ 2 పీస్ అయిందన్నారు. అర్థమైంది. వాడి ఫ్యామిలీ కాదంటే ప్రాణం తీస్తాడు. ఫ్యామిలీ అంటే ప్రాణం ఇస్తాడు. తీసేసుకుంటాం. మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇంతకీ ఎక్కడా ఫ్యామిలీ స్టార్? రోడ్డు పక్కన కోడి పిల్లలు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు. ఈ నా కొడుకు ఏంటండి? వాడేమన్నా మన ఆస్తుల్లో వాటాడిగాడా? అవసరం మంది. అబ్బుకి కాఫీ వితౌట్ షుగర్, అమ్మికి రవ్వ దోశ వితౌట్ ఆయిల్, పింకీకి మైసూర్ బజ్జీ. ఫెసిలిటీస్ అన్ని వాడుకుని వాళ్ళు అవ్వకముందే మనం చంపైపోతే ఆ తర్వాత వాడేవాడో మనెవరు? మరి మీకు సార్? నాకేమొద్దు, ప్రోటీన్ షేక్. సల్మాన్ భాయ్ స్వాగ్ సే కరేంగే సబ్కా స్వాగత్. అమ్మ బాబులు అలా దొంగలు చూసినట్టు చూస్తావేంట్రా? అబ్బు, అమ్మి, వాళ్ళెవరు? చల్లు భాయ్ సలీం భాయ్ ఏమని పిలుస్తాడు? ఎవరికి తెలుసు? నీకు మతి మరపు ఎక్కువైపోయింది అబ్బు. ఆయన నాకు కాదు, నీకు ఎక్కువైంది బతిపరుపు. సొంత చెల్లెలు మర్చిపోతావరా సన్నాసేదవా? సారీ అబ్బు. హాయ్ బడా బుక్ పెద్దాను ఇక్కడ ఓకి దగ్గర ఉన్నాడు. ఆ టికెట్లు ఇస్తే వెళ్తాం. సరే, ఏక్ సెకండ్. ఏంట్రా? మిగతా చుట్టాలందరూ వాళ్ళు ఫ్లైట్ లో వస్తారట. సడన్ గా రీచ్ అయిపోతే ఇది ప్రాబ్లం. టికెట్స్ అన్ని వేస్ట్. సరే సరే, ప్యాక్ చేసుకొచ్చాయి, మేము వెళ్తాం. అబ్బు, స్వాగ్ సే కరేంగే సబ్కా స్వాగత్. పదండి.
నువ్వు అబ్బు కాదు జబ్బు. పెద్దనాలకు ఇడ్లీ. ఓకే. మానసిక స్థితి సరిగ్గా లేని వాడిని ఫ్యామిలీ అని చెప్పి మోసం చేయడం కరెక్ట్ కాదేమోరా. ఇది మోసం కాదన్నయ్య. పోయిన ఫ్యామిలీని మనలో చూసుకుని సంతోషపెడతారు పాపం. పైగా మనకి ఇది ఒకటే ఆప్షన్. ట్రైన్ మొత్తం ఫుల్ గా ఉందన్నయ్య. ఇంతకీ గోపి అక్కడరా? ఇప్పుడు ఆ గోపిగడు రాకపోతే పాప సెక్యూరిటీ పరిస్థితి ఏంటి? నేను మేనేజ్ చేస్తున్నాడు. సార్ నా పేరు మ్యాంగో షా. మా ఫ్యామిలీకి ఒక థ్రెట్ ఉంది. హైదరాబాద్ వెళ్ళేంత వరకు మీరు కొంచెం ప్రొటెక్షన్ ఇస్తే ఇస్తే ఎంతో కొంత ఇచ్చుకుంటాను. ఎంత? తల 1000 రూపాయలు. అందుకే మీకు థ్రెట్ ఉంది. చెరో 10,000 ఉండే. అమ్మో అంత ఇచ్చుకోలేను. తల 5,000 ఇస్తాను. సరే జీపే చేయండి. గోపి ఇంకా రాలేదేంటి? రావాలే. వచ్చేసాడు. ఎవరు? మధుబావా. రండి బావా. మధుబావా? ఆడేవుడు? మధుబాబు ఎవడా? మనం వెళ్తుంది ఎక్కడికి? హైదరాబాద్. నేను అడుగుతున్న డెస్టినేషన్ గురించి కాదు, డెస్టినేషన్ వెడ్డింగ్ గురించి. వెడ్డింగ్? ఎవరికి? నా చెల్లి పిక్కి మధుబాబుకి. ఏంటి అప్పుడే మర్చిపోయావా? దీనికి వాడికి పెళ్ళా? ఏంట్రా ఇది? ఆల్జిమర్స్ టాబ్లెట్ నీ మర్చిమర్పుకి. నాకేం మర్చిమర్పు లేదు. ఏంటి ఇది కూడా మర్చిపోయావా? దీన్ని అల్జిమర్స్ అంటారు బావా. చెప్పలేకుండా టాబ్లెట్ మింగితే ఏమవుతుంది? నాకేం తెలుసు. మరేం తెలుసా నీకు? బావా చెల్లి దగ్గర కూర్చో బావ, కాలు గుంచుతాయి. పెద్దనాన్న ఇడ్లీ. థ్యాంక్ యూ. నువ్వు అక్కడ జీతే. పాప ఎవరు? మేనగోళ్ళు బావా. ఒకసారి మావయ్య అని పిలువమ్మా. మావయ్య May your path filled with success, love and joy. May God guide you everywhere, ma. Amen. Amen. సిల్వర్ చైనీస్ గోల్డ్ చైనీస్ నట్టు బిల్డప్ ఇస్తున్నాడు ఏంటి? చెప్పు బాజీరాజు. ఆ గోపిగడ్ ఫోటో నీకు వాట్సాప్ చేశాను. వాళ్ళంతా రేపు మార్నింగ్ ఫ్లైట్ హైదరాబాద్ వస్తున్నారు. ఇడియట్. వాళ్ళు ట్రైన్లో వస్తున్నారు. పెట్టే ఫోన్. అవినాష్ గడి ఫ్లైట్ ఏం చెప్పాడు? తెలియదు సార్. మరి ఏం తెలుసురా? శాతపడ చేసి వాళ్ళ చూడటం తప్ప. నాలుగు తప్పించుకుంటావరా? ఈ శర్మగా చంపేస్తాను భయంతో నీ గురించి చెప్పేసాను గురువా. అయినా నువ్వు ఉంటే మాకు ధైర్యం. నేను మీకు గురువా? ఎవరా మీ? ఓహో అర్థమైంది గురువా. వీడు మా గురువే కాదు, మాకే సంబంధం. సీసా ఐ డోంట్ నో ఎనీ ఆఫ్ దెమ్. వాళ్ళెవరో కూడా నాకు తెలియదు. కరెక్ట్ గురువా. సరే అయితే రేపు స్టేషన్ తీసుకెళ్తుంటే ఇటు గురువు పేరు కూడా కక్కుతాడరా. పోలీసులు వచ్చారు. టీసీ చెప్పండి సార్. హైదరాబాద్ గేట్ సీట్లు కావాలి. B7 ఎక్కండి. ఎక్స్ట్రా పేమెంట్లు ఉండవు. యాక్చువల్స్ ఇస్తే చాలు. ఇది చెడ్డి గ్యాంగ్, చాలా డేంజరు. వీళ్ళు నిడిపించడానికి వీళ్ళ మనుషులు ట్రైన్ ఎక్కే అవకాశం ఉంది. టికెట్ లేకపోతే మస్కిటోనే రానివ్వను, మనుషుల్ని రాణిస్తానా? చూడు సమీరా, ఇందాక జరిగిన దాని గురించి నీకు కొంచెం క్లారిఫై చేయాలి. బావా చెప్పవా? నాకెందుకో మీ చెల్లికి నేనంటే ఇష్టం లేదనిపిస్తుంది. అబే అలాంటిది లేదు బావా. అమ్మి నువ్వు అక్కడ లేవు. చెల్లి పక్కన బాగా కూర్చుంటాడు. దీని పక్కన అతను కూర్చొని పెట్టరా. ఇంతకే వేసావుదరా. అది ఆల్జీమర్. మరి ఇది బీపీకి. నాకు బీపీ లేదు కదే. టాబ్లెట్ వేసుకుంటే ఏమో. ఇది తెలుసండి, బీపీ డౌన్ అయిపోయి కోమాలోకి వెళ్ళిపోతారు. తక్కువగా చెప్తావంటే ఇంటి కక్కేసి అది రాదు. వస్తాను. చూసుకో గుద్దేసుకుంటా. బావతో మాట్లాడసావచ్చు కదా నువ్వు. ఏంటి ప్రాబ్లం? అని పెట్టుకుంటావు. శ్యామ్ గారు, మీరు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? మీ ఇంటెన్షన్ ఏంటో నాకు బాగా తెలుసు. కానీ ఇప్పుడు పాప సేఫ్టీ ఇంపార్టెంట్. ప్లీజ్ అండర్స్టాండ్. నాకు నీ అవసరం లేదు. ఇక్కడ పోలీసులు కొనేశాను. వెరీ స్ట్రాంగ్ అండ్ షార్ప్. వాళ్ళు ఎంత స్ట్రాంగ్ అండ్ షార్ప్ చూద్దాం పదండి. మీరు ఇంత ముందు గన్ మ్యాన్స్ గా ఎక్కడ పనిచేశారా? ఛత్తీస్గఢ్ ఎంపీ ముఖేష్ పాండే దగ్గర అండి. ఆయన నక్సలైట్ కాల్పలు చచ్చిపోయారు కదా, అప్పుడు మీరు అక్కడే ఉన్నారా? అక్కడ ఎందుకుంటాం సార్? పారిపోయాం. ఆ రోజు పారిపోయాం కాబట్టి బతుకున్నాం. కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేకుండా అలా మాట్లాడతారేంటి సార్? మాకు రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఎంపీ సమ 6 గంటలు ఇంటికి ఎలా చేరుతుంది? రెస్పాన్సిబిలిటీ లేకపోతే 5 నిమిషాల్లో ప్రెస్ న్యూస్ ఎలా వెళ్తుంది? కరెక్టే. అంతకు ముందు ఒక ఎమ్మెల్యే గారి దగ్గర సెక్యూరిటీగా ఉండేవాళ్ళం గురుగారు. బాంబ్ బ్లాస్ట్ లో ఆయనతో పాటు కారులో ఉన్న అందరి బాడీ పార్ట్లు చల్లాచెదురైపోతే మేమిద్దరమే జాగ్రత్తగా ఆయన పార్ట్లు మాత్రం సెపరేట్ చేసి వాళ్ళ ఇంటికి వచ్చి ఎవరైనా కాపాడామని గర్వంగా చెప్పుకుంటారు. మీరు శవాన్ని ఆన్ టైంలో ఇంటికి చేర్చామని గర్వంగా చెప్పుకుంటున్నారు. అలా ఎలా గుర్తుపట్టేశారండి బాబు? ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చలని గుర్తెట్టుకుని బాడీని ఒకటి చేసాం. అలా ఐడెంటిఫై చేయడంలో మేము ఎక్స్పర్ట్స్ సార్. సార్ పుట్టుమచ్చలు కూడా ఎక్కడున్నాయో కనుక్కోండి. మార్చురీలో పనిచేసే వాళ్ళకి గన్స్ ఇచ్చి సెక్యూరిటీ పంపించినట్టు ఉంది. శవాల గురించి డిస్కషన్ పెడుతున్నారు. గవర్నమెంట్ గన్స్ ఇచ్చింది కదా, ఫైట్ చేయకుండా పారిపోవడం ఏంటి సార్? మా ట్రైనింగ్ లో గనిసిచ్చింది 6 రోజులు అయితే పరిగెత్తించింది 6 నెలలు. మాకేది బాగోచ్చు మీరే చెప్పండి. కొంచెం వెళ్ళి లాగండి, ఈ వేడి చేతులు కోసేస్తున్నాయి. Hey!
వీళ్ళందరూ ఎవరు Take my son. Get out, you bloody fellow. Hey, hey, take me, hey, monster. Get out. తెలుసు కదా పింకీ నేను ఎలాంటి వాడినో. నా కళ్ళతో చూశాను. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఏంటే నువ్వు ప్రతి దానికి మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం, తర్వాత సారీ చెప్పడం. బంగారం లాంటి బావ బతిలాడుతుంటే గెలవ టెక్కేంటే కొట్టదు బావ. తాత నాకు నిద్ర వస్తుంది. అలాగే నేను కూడా కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాను. రండి బడాబు, మనకు చాలా సీట్స్ ఉన్నాయి. డిస్టర్బెన్స్ లేకుండా పడుకుంటారు. బోర్డు డబ్బు పెట్టాం. బడాబు ఇదే. చల 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 చల. సమీర నేను చెప్పేది అర్థం చేసుకో. చేతి పాప అన్నిసార్లు చెప్తుంటే నీకు అర్థం కదా. అబ్బో ఏంటి పిల్లలు ముద్దు ముచ్చట ఉంటాయి. ఈ మిడిల్ ఏజ్ వాళ్ళ మధ్యలో రాకూడదు. ఎక్కడ నా కడుపు మండిపోతుందిరా. జ్యూస్ తాగుతారా? మళ్ళీ తింటరా. అల్సర్ టాబ్లెట్. జ్యూస్ అని ఆశపెట్టావు, అదన్నా తగలెట్టు. షూర్ క్యాచ్. చిచి, ఇది కాకరకాయ జ్యూస్ రా. లేకపోతే యాపిల్ జ్యూస్ ఇస్తారా? మీకు షుగర్ కదా. ఎన్ని జబ్బులుండి తగలెట్టారా. ఇన్ని ట్రైన్ యాక్సిడెంట్ అవ్వకపోయినాడు బాబు, జబ్బులతో పోయేవాడు. ఈ పీడీలు రప్పల్లా కూసేస్తున్నాయి. ఇంకేంట్రా సంగతిలో పెట్టుబడి లేని వ్యాపారం ఎట్టుంది? పెట్టుబడి లేకపోయినా కాంపిటీషన్ చాలా ఉంది సార్. మా షెట్టి గ్యాంగ్ పోటీగా సుడిదార్ గ్యాంగ్ ఒకటి ఎంటర్ అయిందంటే. అవునా? ఆ గ్యాంగ్ గురించి కూడా చెప్పండి, నా శాడిజం ఏంటో చూపిస్తా. హ్యాండ్ కఫ్స్ ఓపెన్ చేయి. ఏంట్రా చూస్తున్నా? పాయింట్ బ్లాంక్ లో ఉన్నావు. ట్రిగర్ నొక్కితే చేస్తావు. రెడీ. ఎలాంటి భయం లేకుండా డ్యూటీ చేస్తానని జాయినింగ్ రోజే ప్రమాణం చేశా. నీ బ్రెయిన్ తోపిందా? మాకదే డౌట్ గా ఉంది. ఓపెన్ చేసినా చంపుతావు, చేయకపోయినా చంపుతావు. చివరిదాకా నిజాయితీ వదల్లేదని గర్వంతో పోతా. చంపే. ప్రాంక్ చేశా. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ మై సాడిజం. నన్నే వేసేయాలని చూసావు కదా. స్టేషన్ లో ఉన్న శాడిజం 70 mm లో చూపిస్తా. అంకుల్ చెప్పమ్మా. స్టేషన్ చూద్దామా? పాపరా. అయ్యో వీడు మళ్ళీ వచ్చేసాడు. చచ్చిపోయాడు, చచ్చిపోయాడు వాడు. ఇది పెన్నా లేకపోతే వెపన్నా? అయ్యో సెకండ్ వికెట్ పడిపోయింది. ఇలా పొడి చేసావు ఏంటయ్యా? నేను ఎక్కడ పొడిచాను సార్? మీరే పొడి చేశారు. అసలు నా చేయి ఎందుకు పట్టుకున్నావు? మీరు పొడుస్తుంటే ఆపడానికి నేను ఎంత చెప్పినా ఆపకుండా ఊచకొత్త కోసారు కదా సార్. ఊచకొత్త నేనా? మరి నేనా? కత్తి కంటే కలం గొప్పదని శ్రీశ్రీ గారు చెప్తే కామెడీ అనుకున్నా, కానీ ఈ పెన్ చూస్తే నిజం అని అనిపిస్తుంది. అయినా ఇన్ని మందిని నేనెలా సార్? మీరు ఫైట్ చేసిన స్టైల్ చూస్తే మీకు మార్షల్ ఆర్ట్స్ బాగా తెలిసినట్టుంది సార్. నాకు గీత ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ తప్ప వేరే ఏ ఆర్ట్స్ పెద్దగా తెలియదు సార్. అయితే మీరు కిందటి జన్మలో చైనాలోనూ జపాన్లోనూ పుట్టుంటారు. అక్కడ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ అయి ఉంటారు. అందుకే గత జన్మ స్మృతులతో మీరు ఇలా ఫైట్ చేశారు. గుర్తుంటాయా? ఉంటాయి సార్. దీన్నే ఎపిసోడిక్ మెమరీస్ అంటారు. ఆ ఎపిసోడిక్ మెమరీస్ ఈ ఫైట్ ఎపిసోడ్ లో ఉపయోగపడ్డాయా? ఆలోచిస్తుంటే నిజం అనిపిస్తుంది. మన టీవీలో జాకీ చాన్ సినిమా వస్తే సబ్ టైటిల్స్ లేకుండానే నాకు అర్థమైపోయింది. మార్కెట్ లో ఎన్ని ఫోన్స్ ఉన్నా నేను ఎప్పుడు చైనా ఫోనే వాడతాను. అవే నచ్చుతాయి నాకు. మీ దేశం మీద మీకున్న ప్రేమ సార్. మీకు నూడిల్స్ అంటే ఇష్టం కదా, ఫ్రైడ్ రైస్ అంటే ప్రాణం కదా. మంచూరియా ఫుల్ బౌల్ లబక్కని తినేస్తాను. మీకు గత జన్మ స్మృతులతో పాటు రుచులు కూడా బాగా గుర్తున్నాయి సార్. కాకపోతే మీకు ఆవేశం వచ్చినప్పుడల్లా మీ లోపల ఉన్న చైనాడు బయటకు వచ్చేస్తున్నాడు సార్. కొంచెం కంట్రోల్ పెట్టండి సార్, భయం వేస్తుంది. వాడి సంగతి నేను చూసుకున్నాను కానీ వీడైనా బ్రతుకున్నాడో ఏమో చూడు. ఏమైంది బా? ఎవడు? మేనగొండలు చంపడానికి వచ్చాడు బావా. मेरी बच्ची
అసలు తిక్కే నాకు మరే డోర్ ఉండరు. మాకో పెట్టుకో మాకో. ఏమైంది సార్? నా ఫ్యామిలీ జోలికి వచ్చారండి. దచ్చాలు బీపీ చెయ్యమని లేచిందండి. ఫ్యామిలీ జోలికి వస్తే రెబలైపోతారండి. ముఖాన్ని పచ్చడి కింద కొట్టేస్తానండి. నా తమ్ముడు అమ్మ నాన్నడు కూడా గుర్తుపట్టలేరు తెలిసి వచ్చా. ఈ గోపి పాప మీద చేస్తే I salute, sir. Every policeman is a common man with uniform. Every common man is a policeman without uniform అని ప్రూవ్ చేశారు. ఆడిటోరియం అంతా అప్లాదిస్తుంటే యాంటీ ఫ్యాన్ లుక్ ఏంటి? ఏంట్రా నీకు సెంటిమెంటే లేదా? ఆ కళ్ళు తెచ్చావు తెచ్చుకురా ఎందుకు తగు ఎవడో చాలా పవర్ఫుల్ గా ఉన్నారు శర్మ గారు మీలాగే. ఎంగేజ్మెంట్ ఏది తీసేశాను. నేను నచ్చలేదేమో బావా. ఈ భావనకి నచ్చలేదా? లేదు. లే బావా, అందరూ అందరికి నచ్చాలని లేదు కదా. నువ్వు కళాకారులు నాటోడు బావా, అందరికి నచ్చుతావు. నాకు నచ్చడు. నేచురల్లీ నీకు షుగర్. ఒక నిమిషం. ఒక్కసారి టాబ్లెట్ తీసామంటే చేయి తీసేస్తాను చెప్తావా? అడ్డమైన టాబ్లెట్లు మింగి ఇప్పటికే నా బాడీ మెడికల్ షాప్ లో తయారైంది. అది కదబ్బు, అవతల చెల్లి జీవితం ఎంగేజ్మెంట్ చేసుకుని ఇష్టం లేదంటే ఎట్లా? అసలు ఎంగేజ్మెంట్ క్యాన్సల్ రా, బుర్ర తక్కువేదవా. దీనికి అతనికి ఏ సంబంధం లేదు. దిస్ ఇస్ ఫైనల్. అబ్బు ఓర్ ఎత్తితే చంపేస్తాను, నెత్తికోతలేదు. ట్రైన్ దిగేదాకా కుక్కిరి బేర్లో పడుండు. అది కదబ్బు. సల్మాన్ ఖాన్ సలీం ఖాన్ ఎదురు చెప్తాడు రా. నువ్వు ఎందుకు చెప్తున్నావు రా? నీ పేడు మొహం చూడలేకపోతాడు. 4 తగిలించాల్సింది దిక్కుమాలినదో ఎన్ని మాత్రల్లో ఇస్తాడో. ఇంటికి డాక్టర్ గారికి చూపించుకోవాలి. ఏం కాదులేండి. నీకేం తెలుస్తుంది? చూసావా వాడి వీక్నెస్ తోనే ఎలా లాక్ చేశాను. సమ్ టైమ్స్ మన సత్తా మనల్ని సర్ప్రైజ్ చేస్తా. డాడీ ఏమా నాకు హెడేక్ గా ఉంది, నేను వెళ్ళి పడుకుంటాను. నువ్వు వెళ్ళి ప్రశాంతంగా పడుకోమ్మా. వీడి సంగతి నేను చూసుకుంటాను. అసలు ట్రైన్ లో మందే కూడా ఎలా ట్రావెల్ చేస్తారు? పరమ బోరు. ఆడిలాగే వేసాడు మీకు టాబ్లెట్స్. అందుకే కదా మూల కూర్చోబెట్టాను అతను. ఆడి దగ్గరికి వెళ్తాడేంటి? చిన్నపిల్లల్లోకి ఏడుస్తున్నావేంటి బావా? నా బాల్యం గుర్తొచ్చింది బావా. బాల్యం గుర్తొస్తే ఎంజాయ్ చేయాలి కానీ ఏడుస్తావేంటి? తండ్రి బాల్యం వాళ్ళు తోచేసిన ఇంటి లాంటిది బావా నా బాల్యం. అరే అందరికీ అది చైల్డ్హుడ్. మరి నీకు? నాకు మాత్రం వైల్డ్హుడ్ బావా. అయ్యో ఏమైంది బావా? చెప్తాను బావా. చెప్పు. అక్కర్లేదు, అర్థమైంది. కార్తీక దీపం సీరియల్లో వంటలక కంటే ఎక్కువ కష్టాలు పడ్డావు బావా. మన యూట్యూబ్ లో నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ గారు చేసిన ఆకృత్యాలు టార్చర్ చూశాను బావా. మా అప్పు చేసిన టార్చర్స్ ముందు నథింగ్ బావా, నథింగ్. అయ్యో వాడు ఎందుకు చిన్నపిల్లాడిలాగా గుక్క పెట్టి ఏడుస్తున్నాడు? వాడి గతం గుర్తొచ్చింది సార్. గతంలో చేయకూడనిది ఏమని చేశాడా? వాళ్ళ నాన్న వీడిని ఏం చేయనీయకుండా చేశాడు సార్. వాడి పాస్ట్ లో వాళ్ళ నాన్న తప్ప ఒక్క ఫ్రేమ్ లో కూడా వీడు కనిపించట్లేదని ఏడుస్తున్నాడు సార్ పాపం. సో సాడ్. మందు అడుగుతాడు, ఇవ్వకండి. వాడు మందు వేయినంత వరకే మగిరిషి, మందు వేస్తే పిశాసి. నెప్పి మీద పెట్రోల్ పోసినట్టే. వాడిని కంట్రోల్ చేయడం ఏ రిమోట్ వల్ల కాదు. బీ కేర్ఫుల్ బాబు, డోంట్ క్రై. తాగుతావా? ఇలా అడుగు. కొడతాడు. నేను అన్నాను కదా పద. నాకు పద, ఏం కదా పద. అబ్బు పల్లీలు కావాలా? మందు కావాలి. మందా? ఫాదర్నే మందు అడిగే స్టేజ్కి వచ్చావరా? పగల కొట్టి లివర్లో పడుస్తాను. మందు కావాలంట, మందు. ఏంటండి ఇది? పేషెంట్ ఈస్ లెక్క కిడ్ అంటారు. 2 గుక్కల దగ్గర గురిపెట్టి పట్టుకుంటాడు. అందరికి ప్రశాంతంగా ఉంటుంది, లేకపోతే అలా ఏడుస్తూనే ఉంటాడు. థ్యాంక్ యూ సార్. వాడు మన శత్రువు. అడ్వైజ్ మంచిదైతే ఎవడిచ్చినా తీసుకొచ్చాయి. ఆ పిచ్చోడు నిద్రలో ఉండగా మనం జంప్ అయిపోవచ్చు.
ఏంట్రా చూపు గుడ్లు పీక్ ఆమ్లెట్ వేస్తాను. ఏంటండి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాడు. నాన్న సురేష్ గోపి టైం 12 అయింది, పడుకోమా. అంటే నేను ఎప్పుడు పడుకోవాలో ఎప్పుడు లేకాలో నువ్వే డిసైడ్ చేస్తావా? నా బాల్యంతో బాస్కెట్ బాల్ ఆడతావరా? నేనేం చేశానన్నా? ఏం చేసావా? పల్లీలు 10 ఏళ్ల పిల్లోని బ్రాందీ షాప్ పంపడమే చైల్డ్ అబ్యూస్. మిగిలిన పావలతో పల్లీలు కొనుక్కుంటే కుక్కలు కొట్టడు వదిలే. పల్లీలు తిన్నావు కదా. ఎక్కడ తినిచ్చాడు బావా? మంచిగా గుంజుకొని ఇడే పదిలా తినేశాడు. కొంచెం రిలాక్స్ అయినట్టున్నాడు. గోపి తాగేసి న్యూసెన్స్ చేయకు, పోలీసులు ఉన్నారు. లేదబ్బు, ఇంకోటి ఏదో ఉంది. వదిలేయడం కాదండి, చలికి తట్టుకోలేక ముందు ఫాస్ట్ తాగేసాడు. చలి గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది? శీతాకాలంలో కూడా చన్నీటితో స్నానం చేసినట్టే నమ్ముతావు బావా? ఏ హీటర్ లేదా? ఉంది. రోజు చలికి తట్టుకోలేక బకెట్ లో హీటర్ పెడితే మీ బతుకి హీటర్ అవసరమని చెప్పి ఆ కాలుతున్న హీటర్ తో నా పీపీలో వాతలు పెట్టారు. వద్దులే బావా, నీ పెయిన్ నాకు అర్థం అవుతుంది. కానీ వీడికి అర్థం అవట్లేదే. అమ్మ చెప్తున్నాను ఆపనన్నా. అమ్మవానే నువ్వే అన్నావు కదా బాబు. స్టెప్ మామ్ పిన్ని. పిన్నండి బావా? ఇది కన్నతల్లి కాదు బావా, కన్నింగ్ తల్లి. మా అమ్మ టైఫాయిడ్ తో మంచం పడితే చెత్త తుడవడానికి అంట్లు తోమడానికి ఇంట్లోకి వచ్చి మా అబ్బుని లొంగ తీసుకొని చెత్త పుట్లో వేసుకుంది. ఇది మంచు చెడు మీ క్యారెక్టర్ లో కొంచెం పవర్ ఉంది. నన్ను మరీ వ్యాంపు చేశాడు. మందులో ఉన్నప్పుడు మా అబ్బు జేబులోంచి డబ్బులు కొట్టేసి నా మీద పెట్టి కొట్టించేది. మా అమ్మ పోయింది రోగంతో కాదు, దిగులతో. నీకు తెలుసా బాబా? తెలీదు బా. ఇది సౌత్ కోలో రోడ్ పక్కన మాడిపాలు అమ్ముకునేది. వేడి కథలో కూడా నువ్వు రోడ్డు పక్కనే మ్యాంగోస్ అమ్ముతున్నావే. మ్యాడ్నెస్ ఆఫ్ మల్టీవర్స్ అంటే ఇదేనేమో. ఇదే అప్పు తిని హని అని పిలుస్తాడు గాని ఇది మా ఇంటికి పట్టి. నేను మీ అమ్మని కాదు. నేనది అంటున్నాను కదే. అనాథనా? అవును. అమ్మి అబ్బి ఉండగా నేను అనాథనా? అది మీ అమ్మ కాదు, నేను మీ నాన్న కాదు. నా నాన్నవి కాదా? కాదు. నాకు జన్మనివ్వలేదా? పని మనిషికి జీతం ఏమను, నీలాంటి పనికి మాలిన వాడికి జన్మనందుకు ఇస్తాను రా. టికెట్ కోసం కక్కుర్తిపడి అబద్ధం చెప్పాను. నేను మీ నాన్నని కాదు. అయ్యో అలా అనకూడదు. ఏంటి ఒక్కల టికెట్ వెనక్కి తీసుకుంటాడా? మేమే టైం దిగిపోతాం. అక్కర్లేదు, వాడే దించేస్తా. మాతృదేవో భవ పితృదేవో భవ లాంటి కొటేషన్లకి చెడ్డ పేరు తీసుకొచ్చారు కదా. మీలాంటి బాలకి సురేష్ గోపి విధించే శిక్ష ఏంటో తెలుసా? మరణం. మమ్మల్ని వదిలేమని చెప్పు బాబు. బాబు గోపి నేనైతే నన్నే వదలమంటావేట్రా? అది కాదు నేను చెప్పేది. నేను చెప్పాలంటే స్టేషన్ లో జరిగింది ఏంటో సమయానికి చెప్పాలి. మీ ఇద్దరిని విడగొట్టాలని మొదటి నుంచి మేము ఇద్దరం ప్రయత్నిస్తూనే ఉన్నాం. కుదరకపోయేసరికి నేనే కావాలని రచ్చగొట్టి చంపదెబ్బ తిన్నాను. అందులో బాబు తప్పేం లేదు. సారీ గోపి. బావా, అమ్మా నాన్న అన్నాక కోపంలో 90 అంటారు. వాళ్ళ అన్నంత మాత్రాన నువ్వు కొడుకు కాకుండా పోతావా? చూడు, మీ నాన్న తొండముక్కు, నీది తొండముక్కు అండ్ దొంగళ్ళే నీకు వచ్చాయి. అవును ప్రింట్ మధుబాబు చెప్పాడు కాబట్టి బతికిపోయారు. లేకపోతే సొంత కొడుకు వదిలేవు. గిరిజలాగా నీకు ఇన్ని రేక్స్ ఎందుకు? డ్రింక్స్ మార్చుకోండి. కమాన్ పెట్టుకోండి. దేనిలో చూస్తున్నాడు? హ్యాండ్ కప్స్ చూపించాయి. సార్ మీరు ముందు వెళ్ళండి. ఈ నలుగురిని తీసుకోరండి. తప్పించుకోకూడదు. కూడా వెళ్ళండి.
తాతని చంపింది అతనే. తొందరగా రండి. ఎవరు ఏ సైడానికి వచ్చారంటున్నా బల్బు చెల్లి ఇక్కడ వాళ్ళు వెళ్ళిపోయారు. బళ్ళు కూడా వచ్చారు. పాపతో పాటు మొత్తం ఫ్యామిలీని చంపేయండి. నా ఫ్యామిలీ జోలికి వస్తే ఐ విల్ లుక్ ఫర్ యూ, ఐ విల్ ఫైండ్ యూ అండ్ ఐ విల్ కిల్ యూ. స్వేర్ ఆన్ లియా మీసన్. వీడు మాత్రం నాకు ప్రాణాలతో కావాలి. నా ఆర్గానిక్ ఫ్యామిలీకి ఏమైనా జరిగితే ఐ విల్ లుక్ ఫర్ యూ, ఐ విల్ ఫైండ్ యూ అండ్ ఐ విల్ కిల్ యూ. ఫ్యామిలీ సిటీలో ఎన్ఐ ఆఫీస్కి వెళ్ళి నా ఫ్రెండ్ రవిప్రకాష్ కలవండి. విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఏంటిదంతా? అసలు ఏం జరుగుతుంది? పాప కోసం నీ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఫైట్ చేస్తున్నావు. ఎవరు నువ్వు? ప్రతి కథ ఒక ఇన్సిడెంట్ నుంచి మొదలవుతుంది. 2000 సంవత్సరంలో జరిగిన అమర్నాథ్ యాత్ర నా కథకు ఆరంభం. డాడీ నా చెల్లివా? వద్దురా, చిన్నపిల్ల కదా. అమ్మా నేను స్లోలో ఎంత ఫాస్ట్ పరిగెత్తానో చూడు. జాగ్రత్త. శ్వేత, అన్నేం చూడు. బాబు, వాళ్ళు మా వాళ్ళందరిని ఎందుకు చంపేశారు అంకుల్? దే ఆర్ టెర్రరిస్ట్స్. మాకు వాళ్ళకి ఏం సంబంధం? కారణంతో చేసేది యుద్ధం, ఏ కారణం లేకుండా చేసేది ఉన్మాదం. దే ఆర్ లైక్ మ్యాడ్ డాగ్స్. బాబు, నీకెవరైనా ఉన్నారా? అందరు చనిపోయారు అంకుల్, ఎవరు లేరు. నీ పేరేంటి? విశ్వం. నువ్వు ఫీల్ అయితే ఈ విశ్వమంతా నీదే. అందరూ నీ వాళ్లే. ఇంకా పిచ్చి కుక్కల గురించి ఆలోచిస్తున్నావా? వాళ్ళని ఎలా చంపాలని ఆలోచిస్తున్నాను. నేను చెప్తాను.
ఇండిపెండెన్స్ డే. అక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతుంది. రైట్ టైంలో అటాక్ చేసి ఏటీఎస్ వాళ్ళందరినీ చంపాలి. పటా అక్కడేదో పెళ్లి జరుగుతున్నట్టుంది. యా తులసి. అంతవరకు మన సీక్రెట్ మల్కానాలో స్టోర్ చేయండి. అరేంజ్ టైట్ సెక్యూరిటీ. బోల్ ఆడియక్స్ కిదర్ హై? చెప్పను. చెప్పకపోతే చంపేస్తాను. గోట్ ఇట్. చంపే. మమ్మల్ని చంపడం అంటే లాక్ ఓపెన్ చేసిన ల్యాండ్ మైన్ మీద కూర్చొని చావు కోసం వెయిట్ చేయడమే. నోబడీ కెన్ సేవ్ యూ. విశ్వంకున్న ఒకే ఒక్క బలహీనత ఈ కుటుంబం. అలాంటిది మా చావులు చూశాక వాడు మిమ్మల్ని ఎంత భయంకరంగా చంపుతాడంటే యు జస్ట్ కాంట్ ఈవెన్ ఇమాజిన్. రియల్లీ? Very soon I am going to be retired. But I am not worried. Because anti-terrorist squad team లో నువ్వు, ఆర్మీలో ప్రియా దేశం కోసం ఉన్నారు. ప్రియా, ఫ్రూట్స్ తీసుకెళ్ళి అన్నయ్యకి ఇవ్వు. కొడుకుని ఎంత ప్రేమగా చూసుకుంటావు. మా తర్వాత నువ్వు కూడా అన్నయ్యని అలాగే చూసుకోవాలి. ఎవరైనా చెల్లిని బాగా చూసుకోమని చెప్తారు. నువ్వేమో ఎప్పుడు అన్నయ్యని బాగా చూసుకోమని చెప్తావు. అన్నయ్యకి ఎవ్వరూ చెప్పక్కర్లేదు. వాడి గురించి తప్ప అందరి గురించి ఆలోచిస్తాడు. అన్నయ్య గురించి ఆలోచించడానికి మనం తప్ప ఇంకెవరున్నారు చెప్పు? హార్డ్ డిస్క్ లో సీసీ ఫుటేజ్ చెక్ చేయి. Vishwa. Yeah. What? We found them in Italy. Vishwa, I found Masood in Rome. Hey, could you please tell me which way to Santa Maria Church? Head back the way you came from. That catch. बोल, बाकी लोग कहाँ हैं?
దర్శనకు థ్రెట్ ఉందని ఫోన్ వచ్చింది. నీకు తెలిస్తే డిస్టర్బ్ అవుతామని కార్తిక్ చెప్పలేదు. ఈ మిషన్ కంప్లీట్ అయ్యాక హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాడు. దర్శనకు మదర్ లేదు, ఇప్పుడు ఫాదర్ కూడా. వెరీ అన్ఫార్చునేట్. షీస్ ఎ ట్రూ సోల్జర్స్ డాటర్. పాప రక్షణ జస్ట్ మన బాధ్యత కాదు, ఇట్స్ అ మిషన్. కార్తిక్ చనిపోయాడు. మరి హాస్పిటల్లో ఫోన్లో మాట్లాడింది ఎవరు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మేమే చేశాం. హలో డాడీ, దర్శన్కి ఎలా ఉంది? అమ్మ లేని దర్శనకి నాన్న కూడా లేడని తెలిస్తే ఆ చిన్ని గుండె తట్టుకోలేదని భయంతో అందరికి అబద్ధం చెప్పాను. స్విమ్మింగ్ పూల్లో పాప మీద అటాక్ చేసిన వాడు స్టూడెంట్ అని తెలిసి ఎన్ఐలో వర్క్ చేస్తున్న నా బ్యాచ్మేట్ రవిని కలిశాను. పాకిస్తాన్ నుంచి వచ్చిన ఒక మాస్టర్ మైండ్ స్ట్రాంగ్ నెట్వర్క్ డెవలప్ చేశాడు. ఇండియాకి అగేన్స్ట్ గా యూత్ మైండ్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. రాడికలైజేషన్. ఎగ్జాక్ట్లీ. అండ్ వన్ మోర్ థింగ్, ఇండియాలో బిగ్ టెర్రరిస్ట్ అటాక్ జరగబోతుందని మా అన్నయ్యకి ఇన్ఫర్మేషన్ ఉంది. అది జరగకముందే వాడిని పట్టుకుని రిక్రూట్స్ లిస్ట్ సంపాదించగలిగితే దేశానికి పెద్ద ప్రమాదం తప్పుతుంది. దర్శనాన్ని చంపాలనుకుంటుంది ఒక ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ అని నాకు అప్పుడే అర్థమైంది. వాడి వల్ల పాప ప్రాణాలకే కాదు దేశానికి కూడా ప్రమాదం ఉంది. అందుకే వాడిని ఎలాగైనా పట్టుకోవాలని డిసైడ్ అయ్యాను. నీలాంటి మంచి మనిషి గురించి తప్పుగా ఆలోచించినందుకు మమ్మల్ని క్షమించు బాబు. ఈ టెర్రరిస్ట్ అని తెలియక ప్రెస్టేషన్ లో ఉన్న పొలిటీషియన్స్ లాగా వరస్ట్ గా బిహేవ్ చేసాం. సంపెత్తడేమో. నేనెంత మందిని చంపుంటాను నాకే తెలీదు. నాతోనే గేమ్సా? అంటే మీరెవరో తెలియక చేసినాం సార్. తెలిస్తే ఎందుకు చేస్తామని చెప్పండి సార్. మాదే ఉంది సార్. ఈ గుండెగాడు మిమ్మల్ని ఎంత టార్చర్ పెట్టాడో, ఎంత శాడిజం చూపించాడో. ఎంత చెప్తున్నా వినలేదు కదూ. బ్యాటింగ్ సార్. ఫ్రాంక్ గా చెప్పాలంటే మీలాంటి వాళ్ళంటే నాకు చాలా రెస్పెక్ట్ సార్. ఓ సద్దాం హుస్సేన్, ఓ గడాఫీ అలా కనిపిస్తున్నారు సార్ మీరు నాకు. నీ మాటల్లో బెగ్గింగ్ ఉంది, నీ కళ్ళల్లో బర్నింగ్ ఉంది. ఈ గేరి కళ్ళే నా డ్రాబ్యాక్ సార్. ఏదో విజిలేస్తావు కదా, ఒక్కసారి హుషారుగా ఉన్నప్పుడు వస్తుంది గారు ఉచ్చబడిపోతుంటే ఎలా వస్తుంది సార్? ట్రై చేయరా. రాదు సార్. ఈ గెటపేంట్రా వాడేవా నా బిజినెస్. నా ఫ్యామిలీ జోలికి ఎందుకు వచ్చావు? దట్స్ మై పాయింట్. నా తమ్ముడిని బ్రూటల్ గా చంపావు. చంపిన నీ తమ్ముడా అన్నయ్య అనేది నాకు అనవసరం. నా ఫ్యామిలీ జోలికి వచ్చాడు, చంపేశాను. అఫ్ కోర్స్ ఇట్స్ బ్రూటల్ డెత్. డెడ్ బాడీ చూడడం అవాయిడ్ చేయాల్సింది. నన్ను చంపగలవేమో కానీ నా ప్రాణం తీరేవు. అర్థం కాలేదేంట్రా? నా ఫ్యామిలీ నా ప్రాణం. నా ఫ్యామిలీ సేఫ్ గా ఉంటే నా ప్రాణం ఆశిస్తున్నట్టేగా. చంపేరా. సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ సంతోషంగా పోతా. కమ్ ఆన్ షూట్ మీ రైట్ హియర్. కమ్ ఆన్ షూట్ మీ ఆన్ మై ఫోర్హెడ్. కమ్ ఆన్ ప్రెస్ ద ట్రిగ్గర్. ప్రెస్. ఓ షిట్ ఇట్స్ లాక్డ్. నీకా సాటిస్ఫాక్షన్ నేనివ్వను. నీ కళ్ళ ముందే నీ ఫ్యామిలీని చంపుతాను. సేవ్ చేయలేకపోయానన్న ఫ్రస్ట్రేషన్ లో ఉన్న నిన్ను అప్పుడు చంపుతాను. ఆ చావులు చూసి శివరవుతున్న వాళ్లను లాస్ట్ లో దారుణంగా చంపుతాను. ఇది నీ స్క్రిప్ట్, కానీ దేవుడు రాసిన స్క్రిప్ట్ వేరే ఉంది. అందుకే డైలాగ్స్ డిలే చేస్తున్నావు. ఐ ఫీలింగ్ స్లీపీ. రే గోపి, టెల్ మీ ఐఎమ్ లిజనింగ్. నీ డెత్ సింపుల్ గా ఉండదు, టార్చరస్ గా ఉంటుంది. చిన్నప్పుడే మా పిన్ని చేతిలో టార్చర్ కి ట్రైనింగ్ తీసుకున్నానరా. నా వీపు మీద ఉన్న పులి చారలు కాదు, మా అబ్బు బకెట్ హీటర్ తో పెట్టిన వాతలు. పిల్లి లాంటి నన్ను పులిలా మార్చిన వీర దంపతులు రా మా అబ్బు అమ్మి. ఈ తెగింపు వాళ్ళు పెట్టిన భిక్ష. నీకు నా టైప్ చైల్డ్హుడ్ ఉందా? ట్రమాటిక్ అండ్ నైట్ మేరేజ్ చైల్డ్హుడ్ లైక్ మీ? నో. ఐ గెస్ యువర్ డాడ్ వాజ్ అ టెర్రరిస్ట్. యు ఆర్ ఎ నెపో టెర్రరిస్ట్. ఒరే దీక్షితులు, సార్ ఈ డెన్ లోకి ఎంట్రీ అంత ఈజీ కాదు. చాలా రికమెండేషన్ చేసి నీకు ఇంటర్ పేరు సంపాదించాను. ఊకోరు సార్, ఇదేమన్నా షిర్డీలో విఐపీ దర్శనమా? గీసోటి లొకేషన్ లకు నన్ను అవాయిడ్ చేశారు సార్. టైర్డ్. వీడోడు లోకల్ విలన్ ఉన్నాడు. ఈడోడు బాయ్ ఎలా ఉన్నాడు? గోపి ట్యాంక్ బండ మీద పీసీ మిఠాయి అమ్ముకునే వాళ్ళు ఉన్నాడు. ఈడు గోపి ఏంటి? నేను నీకు ఫోటో పంపించాను కదా. నా ఫోన్ పగిలిపోయింది, ఫోటో చూపించు. Come on. Fast. హాయ్ మసూద్, నీకు ఫోటో పంపించాను, వాడి డీటెయిల్స్ కావాలి. వాడి పేరు విశ్వం, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కమాండర్. బహుత్ ఖతర్నాక్ ఆద్మీ హై. కాశ్మీర్ సరౌండింగ్స్ లో మాక్సిమం మిలిటెంట్స్ ని వేటాడి చంపింది వాడే. వాడెవడో కాదు, మనం చంపిన డిఐజీ కైలాస్ సత్యార్థి కొడుకు. దానికి రిటాలియేషన్ గా ఇటలీకి వెళ్లి మన వాళ్ళని దారుణంగా చంపాడు. వాడు డ్యూటీ డెడికేషన్ తో కాదు, వెంజెన్స్ తో చేస్తాడు. విశ్వం పోలీస్ ముసుగులో ఉన్న హార్డ్ కోర్ ఎక్స్ట్రీమిస్ట్. మై సిన్సియర్ అడ్వైస్, వాడి రేడియస్ లో కూడా నువ్వు ఉండద్దు.
హలో విశ్వం, ఎవరి కోసం నా తమ్ముణ్ణి చంపావు ఆ పాప నా దగ్గరుంది. విట్నెస్ కోసం ఫోటో పంపించాను, చూసుకో. నీకు లొకేషన్ షేర్ చేశాను. పాప సేఫ్ గా ఉండాలంటే నువ్వు ఒక్కడవే రావాలి. షట్, వీటికి ఎలా దొరికిపోయారు? దిస్ ఫోన్ ఇస్ ఎన్క్రిప్టెడ్. కమిషనర్, నాకున్న ఒకే ఒక తమ్ముణ్ణి చంపి అల్టిమేట్ పెయిన్ ఇచ్చావు. ఇటలీకి వెళ్ళి నా మనుషుల్ని బ్రూటల్ గా చంపావు. నీ పేరెంట్స్ చావు గురించి నీకో నిజం చెప్పాలి. I don't have patience. Where is my RTX? చెప్పు, otherwise I'll kill you too. Bastard. क्या बोला? Bastard! Bastard. ఇప్పుడు నీకు చాలా ఫ్రస్ట్రేటింగ్ గా ఉంది కదూ? నన్ను చంపాలని కసిగా ఉంది, రైట్? ఎప్పుడే నీకో షాకింగ్ న్యూస్. నీ కొడుకు పాప ఫాదర్ కార్తిక్ చచ్చిపోయాడు. He's no more. సార్, వాడికి ఏం కాలేదు. అమ్మ దర్శన, నాన్న బ్రతికే ఉన్నాడు. వీడు చెప్పింది నమ్మదు సార్. ఇన్నాళ్ళు మిమ్మల్ని నమ్మించాడు. నిజానికి నీ కొడుకుని చంపింది వీడే. పాప కోసం తన ప్రాణం కూడా లెక్క చేయలేదు. అలాంటిది నా బిడ్డను చంపాడంటే నేను నమ్మను. వీడి రెవెంజ్ కోసం చేసిన ఆపరేషన్ లో నీ కొడుకు చచ్చాడనే గిల్ట్ తో ఇక్కడికొచ్చాడు. షకీల్, छोड़ दो. బుడ్డే, నీకు ఆప్షన్ ఇస్తున్నా. ఇట్స్ అన్ ఆపర్చునిటీ. టేక్ ద నైఫ్. వీడిని చంపే పాపాను వదిలేస్తాను. తాత వద్దు తాత. తాత 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 వద్దు తాత. తాత తాత వద్దు తాత. నా వల్ల కాదు సార్. తాత వద్దు తాత. షకీల్, छोड़ दो. ఇంకో ఛాన్స్ ఉండదు. ఆలోచించుకో. సార్, వాడు చెప్పింది నిజం. కార్తీక్ చెప్పింది నేనే. కిల్ మీ సార్. తాత వద్దు తాత. Come on, you can do it. Come on, sir. వాడిని చంపితే పాపను వదిలేస్తానంటే ఎలా నమ్మేవరా? వాడొక ఫూల్. నమ్మాడు. నువ్వెలా నమ్మావు? యువర్ అ కాప్. వై ఆర్ యు లాఫింగ్? Get the gun.
వంశీ back up. ఐఎమ్ ఆల్సో ఏ పోలీస్. ప్లీజ్ లీవ్ మీ. ద్రోహిని క్షమించడం కూడా ద్రోహం. ఐఎమ్ నాట్ ఎ ట్రైటర్, ఐఎమ్ ఎ సోల్జర్. ట్రాప్ లో నేను పడలేదు, నా ట్రాప్ లో నువ్వు పడ్డావు. నీతో బార్గెన్ చేస్తూ టైంకి ఏం చేశాను? ఐఎమ్ ఎ కాప్ ట్రైన్డ్ అండర్ ది గ్రేట్ ఇండియన్ యాంటీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. వన్స్ హంట్ బిగిన్ చేస్తే రూట్ లెవెల్ నుంచి లేపేస్తాం. కిల్ మీ బట్ యు కాంట్ కిల్ మై మిషన్. ఇండియా మొత్తం నా మనుషులు స్ప్రెడ్ అయి ఉన్నారు. వాళ్ళు ఎక్కడుంటారో ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు. ఇన్నోసెంట్ పీపుల్ ని, స్టూడెంట్స్ ని మ్యానిపులేట్ చేసి నీ సైనింగ్ గా మార్చుకున్నావు. ఈ ల్యాప్టాప్ లో నీ రిక్రూటీస్ లిస్ట్ మొత్తం ఉంది. జస్ట్ వన్ డే ఎన్ఐఏ వీళ్ళందరినీ ట్రేస్ చేసి పట్టుకుంటుంది. యువర్ మిషన్ విల్ బి ఫినిష్డ్. ఇంపాసిబుల్. పాస్వర్డ్ చెప్పను. ఇట్స్ క్రాక్డ్. జలాలుద్దీన్ ఖురేషి వీఆర్ ఫార్ అడ్వాన్స్డ్. నీది రాడికలైజేషన్ అయితే మాది ఎరాడికేషన్. నీకు నువ్వు వేసుకున్న బిగ్గెస్ట్ సెల్ఫ్ గోల్ నా పేరెంట్స్ ని చంపానని డైరెక్ట్ గా నాకే చెప్పటం. టెర్రరిస్ట్ కంటే డేంజర్ సార్ ఈ సాటిస్ గారు. లైఫ్ లో మళ్ళా బయటికి రావద్దు. రే దీక్షిత్లో, వైట్ డ్రెస్ వేసుకుని ఎలుగుబంటి లేక ఊరుతున్నమైందే. నేను బయటకు వచ్చాక ఉంటాతరా నీకు. నువ్వు వచ్చేయలేదు, సచ్చేయలేదు. జైల్లో నీ సాడిజం చూపించడానికి నేనుండను, తాగనికి మందు ఉండదు. ఏడు సేవలే డబ్బులు పడేస్తే అన్ని పోలీసు వాళ్ళ కాళ్ళ తీసుకొచ్చి పెడతాను. చూసారా సార్, డిపార్ట్మెంట్ గురించి ఎంత చీప్ గా మాట్లాడుతున్నాడు. వీలైతే ఉరిశిక్ష చేశాను సార్. మా లాయర్ గారితో మాట నిన్ను కూడా పట్టుపోతాను రా. మధుబాబు ఇతనెవరు? నన్నయ్య ఎవరు అంటున్నాడు? ఇంతకు ఇతనెవరు? చెప్పుకో చూద్దాం. రమేష్ అన్నయ్య. ఎగ్జాక్ట్లీ. ఫ్యామిలీతో వచ్చాడు. సో క్యూట్. సారీ అన్నయ్య, రాత్రి ట్రామా వల్ల సడన్ గా గుర్తుపట్టలేకపోయాను. ట్రామా అంటే గుర్తొచ్చింది. అబ్బు అమ్మ ఇక్కడ